బిజినెస్ అకాడమీ. ప్రతిరోజు మనం యూపీఎస్సి, ఏపీపీఎస్సి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవసరమైనటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ కింద వేరే సెషన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ కూడా మనకు అనేకమైనటువంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. మనందరం కూడా ఈ పదాన్ని వినుంటాం, మదర్స్ డైరీ. ఎందుకంటే డైలీ మిల్క్ కావాలంటే ఇంత ముందు లాగా గతంలో లాగా విలేజ్ ప్రొడక్ట్స్ లేవు, అన్ని కంపెనీ పాలు అవుతున్నాయి. కాబట్టి ఒక బ్రాండెడ్ గా మదర్స్ డైరీ మనందరూ చూస్తుంటాం బ్రాండ్ పేరుతో. ఈ మదర్స్ డైరీ యొక్క న్యాచురల్లీ డిగ్రేడబుల్ మిల్క్ పౌచ్ అనేది ఈ రోజు వార్తల్లో రావడం జరిగింది. ఎగ్జామినేషన్ లో ఎందుకు వస్తుందో దాని గురించి డిస్కస్ చేద్దాం. మదర్స్ డైరీస్ లాంచ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ న్యాచురల్లీ డిగ్రేడబుల్ మిల్క్ పౌచ్. ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనకి ఎందుకో అంటే ఇప్పటి వరకు లేనటువంటిది ఒక ఫస్ట్ టైం ఒక రికార్డ్ సృష్టించింది మదర్స్ డైరీ. ఏంటంటే న్యాచురల్లీ డిగ్రేడబుల్. డిగ్రేడబుల్ మనం చూస్తున్నాం, వాట్సాప్ లో చూస్తుంటాం, మెసేజ్ చేస్తుంటాయి. ఈ కౌస్ ఆవులు లాంటివి ఈ ప్లాస్టిక్ మెటీరియల్ తీసుకున్న తర్వాత కొంతకాలం తర్వాత అవి చనిపోయిన తర్వాత కూడా పొట్టల్లో చిన్న ప్లాస్టిక్ ముద్దలు వస్తుంటే ఎంత హానికరం మనకు అర్థమవుతున్నాయి. అంటే పర్యావరణానికి ప్లాస్టిక్ అనేది ఎంత హాని కలిగిస్తుందో మనకు తెలిసిన విషయమే. అవి వేల సంవత్సరాల వరకు డిగ్రేడ్ అవ్వాలంటే అలాంటి పరిస్థితుల్లో ఇక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇక ఈ మదర్స్ డైరీ అనేటువంటి మొట్టమొదటిసారిగా న్యాచురల్ గా ప్రకృతి సిద్ధంగా డిగ్రేడబుల్ క్షీణించిపోయేటువంటి ఒక మిల్క్ పౌచ్ ని కనిపెట్టడం జరిగింది. అంటే ప్యాకెట్స్ ఉంటాయి, ఇవన్నీ భూములు అంతరించుకోవాలి, లేదంటే పర్యావరణానికి ఇబ్బంది. అది ఈ రోజు న్యూస్ మనకి. ఇది ఖచ్చితంగా ఎగ్జామినేషన్ కి అవసరమో ఎందుకో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. This packaging innovation breaks down in soil within few years by transforming into bioavailable wax. కాబట్టి ఇది ఏమవుతుందంటే ఇది భూమిలో పెట్టగానే దాని తర్వాత కొంతకాలానికి ఏమవుతుందంటే వాడి పడేసేటువంటి ఈ యొక్క మిల్క్ డైరీ యొక్క ఈ డిగ్రేడబుల్ మిల్క్ పౌచ్ ఏమవుతుందో ఈ కవర్ అనేటువంటి కొన్ని సంవత్సరాల్లో అది సాయిల్లో మృత్తికల్లో కలిసిపోతుంది. అది విషయం. కాబట్టి ఇది మెయిన్ ఏంటంటే ఈ యొక్క ఐటమ్ అనేది ఎగ్జామినేషన్ మనకి ఫుగిటివ్ ప్లాస్టిక్ అంటాం, అంటే నిరర్ధకమైనటువంటి ప్లాస్టిక్. సో ఇలాంటి వాటిని డైరెక్ట్ గా అప్లై చేయడానికి ఎగ్జాంపుల్ మనకు వస్తుంది, ముఖ్యంగా డైరీ సెక్టర్ లో. అంతేకాకుండా ఇక్కడ కాస్ట్ కన్స్యూమర్ హ్యాబిట్స్ ఉంటాయి. ఇక్కడ కాస్ట్ మారడం రేట్ ఏం కాదు, కన్స్యూమర్ హ్యాబిట్ మార్చుకోకర్లా. కన్స్యూమర్ హ్యాబిట్ మార్చుకోకుండానే కాస్ట్ పెరగకుండానే ఈ విధంగా మనకు ఈ డైరీ సెక్టర్ లో ఒక చెప్పాలని విప్లవం చెప్పుకోవచ్చు. అలాంటి ఇష్యూ వచ్చింది కాబట్టి ఎగ్జామినేషన్ లో ఉపయోగపడుతుందిగా డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా యూపీఎస్సీ ఎగ్జామినేషన్ లో ఈ టాపిక్ అనేటువంటిది ఇది చాలా రిలవెంట్ ఉంటుంది. ఎలా అంటే మల్టిపుల్ పేపర్స్ లో. ఎలా అంటే యూపీఎస్సీ సిలబస్ చూస్తే పర్ఫెక్ట్ కేస్ స్టడీ, దేనికి ఎస్ఏకి కావచ్చు, అలాగే మెయిన్స్ ఆన్సర్ కావచ్చు. సో అది మెయిన్స్ ఆన్సర్ రాయాలన్నా ఎస్ఏ రాయాలన్నా ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ కింద ఈ మదర్స్ డైరీ యొక్క డిగ్రేడబుల్ మిల్క్ పౌచ్ అంటే దానంతా దాన్ని సహసిద్ధంగా నశించేటువంటి ఈ కవర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జిఎస్ పేపర్ 3 లో ఎన్విరాన్మెంట్ ఉంది మనకి. దాంట్లో ముఖ్యంగా ఇది ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు ఈ యొక్క డిగ్రేడబుల్ ఈ మిల్క్ పౌచ్. కాబట్టి టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్ కదా ఇది టు కట్ ప్లాస్టిక్ పొల్యూషన్. మనం పొల్యూషన్ చదువుతుంటాం రకరకాలుగా. సో దాంట్లో ముఖ్యంగా ప్లాస్టిక్ పొల్యూషన్ చదివినప్పుడు ఒక ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ కింద టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్ అంటే సాంకేతికమైనటువంటి పురోగతి సాధించిన తర్వాత ఏ రకంగా మనం ఇలాంటి ప్లాస్టిక్ పొల్యూషన్ అరికట్టచ్చో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద ఈ మదర్స్ డైరీ యొక్క మిల్క్ పౌచ్ అది కనబడుతుంది. అంతేకాకుండా ఈ లైఫ్ సైకిల్ అసెస్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్స్. ఈ ప్లాస్టిక్ కి ఏ రకంగా తయారు చేసినప్పటి నుంచి మనం అప్పించేంత వరకు లైఫ్ సైకిల్ ఉంటాము. సో కాబట్టి ఈ సర్క్యులర్ ఎకానమీలో ముఖ్యంగా ఈ సర్క్యులర్ ఎకానమీ మీకు తెలుసు, అంటే దేనికైనా కూడా మనకు ముఖ్యంగా ఈ వ్యర్థాలు అనేటువంటి మనం ఏమి అనుకో అవసరం లేదు. ఈ రా మెటీరియల్ చూడండి, ఇక్కడ ఒకసారి చూస్తే ఈ రా మెటీరియల్ కానీ రిసోర్సెస్ కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ పంపించవచ్చు. మళ్ళీ అంటే మనం చూస్తుంటాం ప్లాస్టిక్ బాటిల్స్ ఏరేసుకుంటారు రైల్వే స్టేషన్ కదా. సో అలాంటి వాటిని మనం తీసుకెళ్లి ఈ సర్క్యులర్ ఎకానమీ చేస్తామంటే రీసైకిల్ చేసి మళ్ళీ వాటిని వాడుకోవచ్చు. ఆ విధంగా వేస్ట్ అవుతుంది. ఈ మిల్క్ కానీ చీజ్ కానీ లాంటి వాటిని తీసుకెళ్తే మళ్ళీ ఇలా వాడుతూ ఇది ఒక సైకిల్ ఆగుతుంది. దీన్ని సర్క్యులర్ ఎకానమీ పిలుస్తారు. సర్క్యులర్ ఎకానమీలో ఇప్పుడు చెప్పేటువంటి ఈ మదర్స్ డైరీ యొక్క ఈ యొక్క డిగ్రేడబుల్ మిల్క్ పౌచ్ ఉందో ఈ సర్క్యులర్ ఎకానమీ ఎగ్జాంపుల్ గా కేస్ స్టడీ కింద వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అలాగే మనం చూసినప్పుడు పేపర్ 3 ఎకానమీ ఉంది. ఈ పేపర్ 3 ఎకానమీలో ఇట్ హైలైట్ సస్టైనబుల్ ఫుడ్ ప్రాసెసింగ్. మనం అంతా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, అలాగే మనకు ఉండేటువంటి సప్లై చైన్ ఉంది. వీటిల్లో దీంట్లో ఇది వాడడానికి అవకాశం ఉంది. ఇది మదర్స్ డైరీ యొక్క డిగ్రేడబుల్ మిల్క్ పౌచ్ అది ఈ
ఇండియాలో ఫస్ట్ టైం వాడారు కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ లో ఏ యాంగిల్ వాడవచ్చో డిస్కస్ చేస్తున్నాం. ఈ డెమాన్స్ట్రేట్స్ హౌ ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆర్ కోఆపరేటివ్. అంటే మనకు తెలుసు మీకు ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ అని చదివారు కాబట్టి పబ్లిక్ సెక్టర్ లో ఉండేటువంటి అండర్టేకింగ్ కానీ కోఆపరేటివ్ అంటే ఉదాహరణకి ఎన్డీడీబీ మనం చూస్తున్నాం ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎన్డీడీబీ. సో ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏమో ఎన్డీడీబీ అంటాము. సో ఈ పబ్లిక్ సెక్టర్ లో ఉండేటువంటి కోఆపరేటివ్ నడుస్తుంటాయి. ఇవి ఏ విధంగా కమర్షియల్ గోల్స్ ఉంటాయి నేచురల్ గా. ఇప్పుడు మనం ఒక ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఖచ్చితంగా వ్యాపార లక్ష్యాలు ఉంటాయి దాన్ని కమర్షియల్ గోల్స్ అంటాం. ఈ కమర్షియల్ గోల్స్ దేంతో అలైన్ చేయాలంటే ఇకలాజికల్ రెస్పాన్సిబిలిటీ. అంతే కదా, నేను కమర్షియల్ గోల్ అని చెప్పేసి పర్యావరణ హాని చూపించుకుంటున్నాను. కాబట్టి పబ్లిక్ సెక్టర్ లో ఉండేటువంటి అండర్టేకింగ్స్ ప్రభుత్వాలతో ఆధ్వర్యంతో ప్రభుత్వ సబ్సిడీతో నడిచేవి కాబట్టి ఇది ఖచ్చితంగా అవి ఇకలాజికల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. పర్యావరణానికి బాధ్యత వహిస్తూ వ్యాపార ప్రయోజనాన్ని అలైన్ చేస్తూ దాన్ని వితౌట్ ఇంపోజింగ్ ఏ ప్రైస్ బటన్ ఆన్ కన్స్యూమర్స్. దీంతో పాటుగా నేను పర్యావరణానికి హితం చేస్తాను అని కన్స్యూమర్ పై నెత్తిన భారం వేయకుండా ఈ విధంగా బెస్ట్ ఎగ్జాంపుల్ కింద ఈ యొక్క మదర్స్ డైరీ వాడు తీసుకొచ్చినటువంటి ఈ పౌచ్ ఏమవుతుందో ఈ పౌచ్ న్యాచురల్ గా డిగ్రేడబుల్ అదే రచించుకోవాలి భూమిలోకి. కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద ఎకలాజికల్ రెస్పాన్సిబిలిటీ అంటే కమర్షియల్ గోల్స్ ప్లస్ వితౌట్ ఇంపోజింగ్ ఏ ప్రైస్ బటన్ ఆన్ కన్స్యూమర్. ఈ యొక్క వినియోగదారుల పైన అదనంగా భారం వేయకుండానే చేసేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చూడొచ్చు మనం. ఈ విధంగా ఎన్డీడీబీ డైరీ సర్వీసెస్ మీకు తెలుసు కాబట్టి ఇక్కడ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అవుతున్నాయో ఇది పబ్లిక్ సెక్టర్ వచ్చేటువంటి మదర్స్. ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనేది ఎప్పుడైతే ముందుకు వస్తుందో అప్పుడు ప్రైవేట్ సెక్టర్ బాధ్యత వహించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఫస్ట్ టైం తీసుకొచ్చారు కాబట్టి ఒక రోల్ మోడల్ లాగా తీసుకొని ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను నిరర్థకమైన వ్యర్థాలను ఫిగిటివ్ ప్లాస్టిక్ అంటామో వీటిని ఎలా కంట్రోల్ చేయాలో బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. సో అలాగే మనం చూసినప్పుడు జిఎస్ పేపర్ 3 ఉంది మీకు తెలుసు యూపీఎస్సీ లో. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఉంటుంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ ఎగ్జాంపుల్ ఇది ఈ ప్రెజెంట్స్ ఏ బ్రేక్ త్రూ మెటీరియల్ సైన్సెస్. మనం ఎందుకంటే మనం రకరకాల చదువుతున్న దాంట్లో ఈ మెటీరియల్ సైన్సెస్ లో కావచ్చు అలాగే బయోడిగ్రేడబుల్ ప్యాకింగ్ టెక్నాలజీ ఉంటుందో దాంట్లో ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ మీరు కోట్ చేస్తారు కరెంట్ అఫైర్స్ కింద. ఈ బయో బేస్డ్ కానీ ఎంజైమ్ మెడికేటెడ్ డిగ్రేడేషన్ ఎలా చేయొచ్చని మీకు ఆల్రెడీ చదివినటువంటి స్టాటిక్ డేటాకి ఇక్కడ ఉండేటువంటి ఈ కరెంట్ అఫైర్స్ జోడించుకోవడం ద్వారా మీరు యాడ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఎస్ఏ పేపర్ సేమ్ కెన్ బి యూజ్డ్ యాస్ ఏ కాంక్రీట్ లోకలైజ్డ్ కేస్ స్టడీ ఇన్ ఎస్ఏస్. కాబట్టి ఎస్ఏస్ లో ఇది ఒక లోకలైజ్డ్ కేస్ స్టడీ అంటాం. లోకలైజ్డ్ కేస్ స్టడీ అంటే మనం ఎక్కడెక్కడ మనం కేస్ స్టడీ ఇస్తుంటాము కాబట్టి ఆ కేస్ స్టడీకి తెచ్చుకొని సస్టైనబుల్ కన్జంప్షన్ కానీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏమంటారు షార్ట్కట్ లో సిఎస్ఆర్ పేరుతో పిలుస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి బడ్జెట్ లో కొంత భాగాన్ని సమాజం యొక్క దానికి చెట్లు పెంచడానికి వాడతాం. సో కాబట్టి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అలాగే బ్యాలెన్సింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ విత్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్. అంటే ఎన్విరాన్మెంట్ ని కన్జర్వ్ చేసుకోవాలి, ఈ పరిసరాలను పరిరక్షించుకోవాలి, అదే సమయంలో ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండాలి. ఈ రెండు కూడా చట్టాపట్టాలు తీసుకొని దే హావ్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎకనామిక్ డెవలప్మెంట్ ఎవరు వద్దరు, ఆర్థిక పురోగతితో పాటుగా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ పర్యావరణ పరిరక్షణ దిశగా రెండు కలిసి నడిచినప్పుడే అది సమాజానికి హితమవుతుంది మానవాళి ముఖ్యంగా. సో దాంట్లో ఎస్ఐ పేపర్ వచ్చినప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్ మదర్స్ డే అనేది ఈ డిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఎలా తీసుకొచ్చింది ఈ కేస్ స్టడీ రాస్తే ఖచ్చితంగా మనకు ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ రిలేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి అదే విధంగా ఏపీ పీసీ వాళ్ళు ప్రత్యేకంగా లేదు అన్ని కూడా దానికి దీనికి అంతా ఒకటే. అయితే మీకు ఏపీ పీసీ అభ్యర్థులు ఉన్నారు కాబట్టి మీరు ఎలా రిలేట్ చేస్తారు ఉంటుంది కాబట్టి ఏపీ పీసీ రిలేట్ చూస్తే ముఖ్యంగా ఈ న్యూస్ అనేది ఏ న్యూస్ ఈ మదర్స్ డే తెచ్చినటువంటి నేచురల్ గా డిగ్రేడేటువంటి పౌచ్ అవుతుందో సంచరింది అది ఎలా అవుతుందంటే ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఫర్ నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎకనామిక్ ప్రాక్టీస్. కాబట్టి నేషనల్ కరెంట్ అఫైర్స్ తో పాటుగా ఎకనామిక్ ప్రాక్టీస్ కి ఖచ్చితంగా పనికొచ్చేది పీస్ కూడా అవుతుంది. ఎలా అంటే ముఖ్యంగా సస్టైనబుల్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ ఉన్నాయి. కాబట్టి ఈ అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో సస్టైనబుల్ అగ్రికల్చర్ పిలుస్తున్నాము. దానికి సంబంధించినటువంటి సంబంధిత సెక్టార్ లో ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్యంగా చెప్పాలంటే మిల్క్ ప్రొడక్షన్ లో ఈ రోజు లీడింగ్ స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ సగంగా ఉంది. కాబట్టి దేశంలో ఉండే వాటిలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈ రోజు పాడి పరిశ్రమలు ముఖ్యంగా మనకు రైతులు కావచ్చు ఈ పాడి పరిశ్రమలు కావచ్చు వాటికి ఇచ్చే ప్రయారిటీ మనకు తెలిసిందే. సో అలాంటి పరిస్థితుల్లో లీడింగ్ స్టేట్ ఉండే ఏపీకి ఈ మిల్క్ సంబంధించినటువంటి ఐటమ్ కాబట్టి దాని ప్లాస్టిక్ వ్యర్థాలని ఎలా మనం తిరిగి ఆ ఫిఫ్త్ ప్లాస్టిక్ ని నిరర్థక ప్లాస్టిక్ ని ఏ రకంగా సర్క్యులర్ ఎకానమీ తీసుకోవాలో బెస్ట్ ఎగ్జాంపుల్ కింద అవడానికి వస్తుంది. అలాగే మనం చెప్పాలంటే
ఇన్నోవేషన్స్ ఇన్ డైరీ ప్యాకేజింగ్. ఇన్నోవేషన్స్ అంటే ఏంటి? కొత్త రకమైనటువంటి కనిపెట్టుకోవడం, ఆవిష్కరణ అంటే కొత్త విషయాలు. ఈ డైరీ ప్యాకేజింగ్ లో మన ఇన్నోవేషన్స్ అనేది ఈ డైరెక్ట్ గా స్టేట్ అగ్రికల్చర్ ఎకానమీ, ఈ మన మనకు రాష్ట్రానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఎకానమీ ఉంటుందో ఆ యొక్క వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇది డైరెక్ట్ గా లింక్ చేసుకొని రాయడం ఉంది. కాబట్టి న్యూస్ లో మనకు ఏ ఒక్క చిన్న ఐటమ్ కనిపించినా ఎలా మనం చేయొచ్చు చూసాం. దాంతో పాటుగా స్టేట్ పాలసీస్ చూస్తే ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు, ముఖ్యంగా కర్బ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ మీరు చూస్తుంటారు. ఈ షాప్స్ ఉంటాయి, ఆ షాప్స్ లో మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ పైన నియంత్రించండి, ఎందుకంటే క్యాన్సర్ కారకాలు అని. మరి అంతేకాకుండా ఈ పర్యావరణాన్ని చెడు చేస్తున్నాయి, అవి మళ్ళా మనం ఈ సైకిల్ రావడం టైం పడుతుంది, అనే ఉద్దేశం ప్రచారం కల్పిస్తుంటాయి, ఆ వాడికి ఫైన్స్ చేస్తుంటాయి. సో అలాంటప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్, పర్యావరణానికి హాని చేయకుండా ఒక ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ దానికోసం వెతుకుతున్నప్పుడు ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ ప్రమోట్ చేస్తుంది. దానికి ఇప్పుడు చెప్పిన మదర్ డైరీ యొక్క మోడల్ ఏంటి, ఇది చాలా చెప్పాలంటే స్కేలబుల్ టెంప్లేట్. ఒక టెంప్లేట్ నమూనా మీకు అలా ఉంచుకోవాలి, ఇలా ఉండాలనేసి. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఒక నమూనాగా తీసుకోదగింది ఇప్పుడు చెప్పినటువంటి మదర్స్ డైరీ యొక్క డిగ్రేడబుల్ ప్లాస్టిక్ కోసం అనుకోవచ్చు మనకు ఏంటి. కాబట్టి స్టేట్ లెవెల్ డైరీ కోఆపరేటివ్స్ అవుతున్నాయో, విజయ డైరీ తెలుసు మీకు అందరూ కూడా ఉన్నారు కదా, విజయ డైరీ. ఈ విజయ పాలన చూస్తున్నాం, విజయ డైరీ చూస్తున్నాం, దానికి చెప్పిన మదర్స్ డైరీ నేషనల్ లెవెల్ దీన్ని రిలేట్ చేసుకుంటే ఈ విధంగా మనకు ఉండే వాటిలో ఎన్డీడీబీ కింద మనకు ఉండేటువంటి వాటిలో ఈ డైరీ మిల్క్ సంబంధించిన వాటిల్లో ఇది ఒక మోడల్ గా ఉపయోగపడేటువంటి విషయం అంటే ఇలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ క్వశ్చన్స్ ఏమవుతుంటాయి, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి కావచ్చు, మెరైన్ పొల్యూషన్ అంటే మన సముద్రాలన్నీ కలుషితం అయిపోతుంది దానికి సంబంధించి కావచ్చు, అర్బన్ సాలిడ్ వేస్ట్, ఈ పదం మీకు మళ్ళీ మళ్ళీ వస్తుంది, ఈ వేస్ట్ కి సంబంధించి దీన్ని మనము ఎలా తీసుకోవచ్చు అంటే వైబుల్ పాలసీ సొల్యూషన్. కాబట్టి మనం సాధ్యపడేటువంటి ఒక పాలసీ సొల్యూషన్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఈపీఆర్ అంటారు, దీనికి మోడల్ తీసుకోవచ్చు. ఇలాగ చాలా టెక్నాలజీ అన్ని మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయము, మీ క్లాస్ లో విడిగా ఉన్నప్పుడు ఈ పర్యావరణం వచ్చినప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడాము దీని జాగ్రత్తగా నోట్ చేసుకొని అక్కడ లింక్ చేయడానికి ట్రై చేయండి. ఆ విధంగా మీరు అటు ప్రిలిమ్స్ లో, మెయిన్స్ లో, ఎస్ఏలు అన్నింటి కూడా ఈ ఐటమ్ మనకు వస్తుంది. మరి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. యోగాంధ్ర మనంతా చూస్తున్నాం, జూన్ లో ఉన్నాం, జూన్ 6th లో ఉన్నాం. మరి మీకు అందరూ కూడా రేపు ఒక ముఖ్యమైన అంశం ఉంది, జూన్ 21 మీకు అందరూ కూడా తెలుసు ఇంటర్నేషనల్ యోగా డే. మరి ఆ సందర్భంలో మన యోగాంధ్ర మనం అంతా ఆంధ్రులం కాబట్టి, తెలుగు వాళ్ళం కాబట్టి, తెలుగు నేలకు సంబంధించి దీంట్లో ఎలా పార్టిసిపేట్ చేస్తామో దీనికి సంబంధించిన అంశాలు ఎగ్జామినేషన్ లో ఏపీఎస్సీ ముఖ్యంగా వస్తాయి, అటు యూపీఎస్సీ మనకు వస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని కాన్సెప్ట్స్ గా డిస్కస్ చేస్తాం. యోగాంధ్ర 2026 will be held from June 7th to 20th. మీకు హిందూ పేపర్ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ చూసినప్పుడు కొన్ని వాటిలో వాళ్ళు ఇవ్వడము 7th to 14th అని ఇచ్చారు. బట్ ఇది 2 weeks ప్రోగ్రామ్, అందులో 7th to 20th అని మీకు ఇస్తున్నారు. ఓకే రైట్. ఈ యోగాంధ్ర అనేది 2026 అని చూస్తున్నామో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెగా 14-day స్టేట్ వైడ్ యోగా ఇనిషియేటివ్. కాబట్టి ఏంటి అంటే ఇది వేరే రాష్ట్రాల యోగాంధ్ర ఆంధ్ర పేరులో ఉంది, దేనికి సంబంధించింది యోగా. సో కాబట్టి ఇనిషియేటివ్ ఎవరి ఇనిషియేటివ్, ఏపీ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్. ఎన్ని రోజులు ఉంటుంది, 14 days అంటే 2 weeks. కాబట్టి ఎప్పటి నుంచి ఉంటుందంటే జూన్ 7th నుంచి 20th, అంటే ఇవాళ జూన్ 6th రేపటి నుంచి 20th వరకు జరుగుతుంది. ఎప్పుడు పూర్తవుతుందంటే కల్మినేటింగ్ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 ఇప్పుడు మాట్లాడారు. కాబట్టి రేపటితో ప్రారంభమయ్యి 2 వారాల పాటు జరిగి కరెక్ట్ గా ఇంటర్నేషనల్ యోగా డేకి ఈ యోగాంధ్ర అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా యోగా యొక్క ప్రాముఖ్యతను, ఆరోగ్యంలో చేసే ఉపయోగాలను మనకందరూ కూడా ఒక అవేర్నెస్ కావాలని ప్రోగ్రామ్ తెలుసు. జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. ఆ సందర్భంలో మనం ప్రతి రాష్ట్రాలు చేసే పక్కన పెడితే మన రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రము, మన ఆంధ్రలో ఉండేటువంటి గర్వించదగ్గ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ జూన్ 7th నుంచి 20th వరకు 2 weeks పాటుగా ఈ చేసి కరెక్ట్ గా ఆ రోజుతో ముగుస్తుంది. దాని వార్తల్లోకి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఎలా చదవాలో ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అది యూపీఎస్సీ కావచ్చు, ఏపీఎస్సీ కావచ్చు. మీకు అందరికీ తెలుసు ఈ కాంటెంపరీ స్టేట్ స్కీమ్స్ ఏమవుతున్నాయో అంటే రకరకాలుగా ఉంటాయి ప్రభుత్వ పథకాలు. సో కాబట్టి కాంటెంపరీ స్టేట్ స్కీమ్స్ క్రియేట్ చేస్తాం. ముఖ్యంగా ఇది కేస్ స్టడీ ఫర్ ఈ గవర్నెన్స్. కాబట్టి ఈ గవర్నెన్స్ అనేది మన గవర్నెన్స్ లో వస్తుంది, మీ పాలిటీలో వస్తుంది, కరెంట్ అఫైర్స్ లో వస్తుంది. కానీ ఈ గవర్నెన్స్ లో కేస్ స్టడీ లాగా ఇప్పుడు చెప్పేటువంటి యోగాంధ్ర 2026 ని రాసుకోవచ్చు. అంతేకాకుండా
పబ్లిక్ హెల్త్ పాలసీ. మనం చెప్పాను ఇండస్ట్రియల్ పాలసీ ఉంటుంది, ఎడ్యుకేషన్ పాలసీ ఉంటుంది, అన్నిటికి సంబంధించి పాలసీలు ఉంటాయి. కాబట్టి పబ్లిక్ హెల్త్ పాలసీ అనే దానికి సంబంధించి దీని ఒక కేస్ స్టడీ కింద రాయొచ్చు, ఈ గమనించి రాసుకోవచ్చు. మరి ఇక్కడ చూస్తున్నాం వీళ్ళందరూ కూడా యోగా చేస్తున్నారు, వెటరన్స్ ఉన్నారు. వీళ్ళందరూ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ అందరూ చూడండి, ఇది యోగా యోగా ఫర్ ఎట్, యోగా ఫర్ 1 ఎట్ 1 హెల్త్. సో మనం అందరం కూడా ఒకే ఆరోగ్యం అంటే ఈ యొక్క దాంతో చేసే ఒక స్లోగన్ ఇచ్చి ఈ యోగాంగాన్ని ఇంటర్నెట్ డే ఆఫ్ యోగా కింద మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఏ విధంగా యూపీఎస్సీకి ఏపీఎస్సీకి పనికొస్తుంది చూస్తే ముఖ్యంగా ఏపీఎస్సీ వాళ్ళకి అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఈ ఎగ్జామ్ కావచ్చు, గవర్నమెంట్ వెల్ఫేర్ హెల్త్ స్కీమ్స్ కింద పనికి రావడానికి మనం పనికొస్తుంది. ముఖ్యంగా ఈ క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్లీ ఫోకస్ ఆన్ స్పెసిఫిక్ స్టేట్ ఇనిషియేటివ్స్. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేకమైన ఇనిషియేటివ్స్, కొన్ని ప్రోత్సాహాలు, కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి స్టేట్ కి సంబంధించినటువంటి స్పెసిఫిక్ ఇనిషియేటివ్ కింద యోగాంధ్ర 2026 పేరు ఆంధ్ర ఉంది, యోగాంధ్ర ఇస్తుంది. యోగా ప్లస్ ఆంధ్ర ఈక్వల్ యోగాంధ్రని మనం డైరెక్ట్ గా రాసుకోవచ్చు. మరి థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ హెల్త్ ఏజింగ్. ఈ థీమ్ అడుగుతాడు ఎగ్జామినేషన్, రకరకాల థీమ్స్ ఇస్తాడు. ఏం రాస్తారు? యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. మరి ఏం ప్రమోట్ చేస్తుందంటే హోలిస్టిక్ వెల్నెస్. యోగా చేస్తే నీకు అన్ని రకాలుగా సమగ్రంగా నీకు బాగుంటావు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. సో హెల్త్ ఈస్ వెల్త్. సో కాబట్టి హోలిస్టిక్ వెల్నెస్ ని ప్రమోట్ చేస్తూ దీంతో యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనేటువంటి దీంతో జరుగుతుంది. మరి మనకు ఈ గవర్నెన్స్ లో డిజిటల్ ఇండియాకి సంబంధించి ఎలా వాడతామంటే ఇనిషియేటివ్ యూటిలైజెస్ మొబైల్ టెక్నాలజీ. ఇది దేని వాడుతుంది? ఇప్పుడు మనం దేంతో చూస్తున్నాం, ఎలా చూస్తున్నాం వార్తల్ని? మొబైల్ చూస్తున్నాం. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ సోషల్ మీడియా. కాబట్టి ఇవన్నీ కూడా ఈ మొబైల్ టెక్నాలజీని ఇనిషియేటివ్ వాడుకుంటూ ముఖ్యంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుంటూ హెల్త్ అవుట్రీచ్. కాబట్టి మనం ఏఐని ఇప్పుడు మొబైల్ టెక్నాలజీ వాడుకుంటూ ఏ విధంగా అనుకున్నటువంటి ఆరోగ్యమైన లక్ష్యాలను మనం వెళ్తామో ఇది మనకి ఎగ్జాంపుల్ వస్తుంది. కాబట్టి సిటిజన్స్ అనే పౌరులు అనేవాళ్ళు కాబట్టి ట్రైనింగ్ ని ఏం చేస్తారు? హాయ్ అని మెసేజ్ చేస్తారు వాట్సాప్ నంబర్కి 8142404388. మళ్ళీ చెప్తున్నాను, 8142404388 ఇచ్చిన నంబరు. ఈ నంబర్ కి అఫీషియల్ యోగాంధ్ర పోర్టల్ కి మీరు కానీ పంపించగలిగితే హాయ్ అని వాళ్ళు ఇస్తున్నారు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మొబైల్ టెక్నాలజీని ఎలా వాడుకోవచ్చు హెల్త్ కి, అలాగే మనకు ఏఐ టూల్స్ ఎలా వాడుకోవచ్చో బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనకు వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నట్టున్నాయి. సరే రైట్. మరి యోగాంధ్ర 2026 ఇచ్చాము. టూరిజం కల్చర్ కదా. ఈ టూరిజం లో చూస్తే ముఖ్యంగా స్పెషల్ సెషన్స్ ఆర్ హెల్డ్ అక్రాస్ 56 టూరిస్ట్ లొకేషన్స్. ఉండవలకు వెళ్ళినారు ఎప్పుడన్నా? క్యాపిటల్ తెలుసు ఆంధ్రప్రదేశ్ కి ఏంది? అమరావతి. చట్టబద్ధులు పొందిన పార్లమెంట్. అక్కడ మనకు చూస్తే అటు విజయవాడకి అమరావతికి వెళ్ళేటువంటి దారిలో ఉండవల్లి కేవ్స్ అనే పేరుతో ఉండవల్లి ఉంటాయి. అంటే మనకు బుద్ధిజం కావచ్చు, జైనిజం సంబంధించిన వాటికి వస్తుంటుంది, ఆఫ్రికన్ కల్చర్ వస్తుంది. అక్కడ ఇలాంటి చోట 56 టూరిస్ట్ లొకేషన్స్ ఐడెంటిఫై చేశారు. అంటే ఉండవల్లి కాదు, ఉండవల్లి మనకు ఎగ్జాంపుల్. ఇలాంటి చోట స్పెషల్ సెషన్స్ కండక్ట్ చేస్తారు. అంటే మొబైల్ గానే కాకుండా మీరు వెళ్ళాలంటే అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? ఆ టూరిజం వచ్చిన వాళ్ళంతా ఇలాంటి యోగా ఎక్సర్సైజ్ చూస్తే ఇది ప్రమోట్ చేస్తుంది, వాళ్ళకి ఆసక్తి కలిగిస్తుంది. కాబట్టి వెల్నెస్ టూరిజం డెవలప్. వెల్నెస్ టూరిజం మీరు కానీ వెళ్ళైతే ఆ అమరావతికి వెళ్ళేటువంటి దారిలో మీకు అక్కడ ఈ ప్రకృతి ఆశ్రమాలు కనిపిస్తుంటాయి. కృష్ణానది కరకట్టతాను ఒడ్డుని. అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఇప్పటికే ఈ రకరకాలైనటువంటి జబ్బులు తెచ్చుకొని ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్ ఎవరు తినేసి అక్కడికి వచ్చి మధ్యాహ్న సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం చేరుతుంటాం. సో కాబట్టి అలాంటి చోట వెల్నెస్ టూరిజం అనేది డెవలప్ అవుతుంది. మన టూరిజం రకరకాలు ఉంటుంది, కల్చరల్ టూరిజం ఇలా. సో ఇక్కడ వెల్నెస్ టూరిజం అంటే ఆరోగ్య మహాభాగ్యంతో ప్రకృతి సిద్ధంగా ఉండే ఆహారం తీసుకొని ఉండేట్లు దాన్ని ఇస్తున్నారు. సో కాబట్టి ఇలాంటి దాని సెషన్స్ ని కండక్ట్ చేసే ఉద్దేశంతో యోగాంధ్ర 2026 ప్లాన్ చేసింది. మరి ఇన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ చూస్తే ఈ క్యాంపెయిన్ అనేటువంటి ఈ ప్రచారం అనేటువంటి ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. దీనికి ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్. ఒక డిపార్ట్మెంట్ కి ఇంకో డిపార్ట్మెంట్ సమన్వయం ఉండాలి. ఇక్కడ హెల్త్ చూడండి, హెచ్ఆర్డి హ్యూమన్ డెవలప్మెంట్, ఐటీ సెక్టర్, పంచాయతీ రాజ్ ఇవన్నీ కలిసే లేదా? ఇక్కడ డిఫరెంట్ సెక్టర్ ఉన్నాయి. ఇప్పుడు అందరూ దాని గురించి సంబంధించినటువంటి వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ దగ్గర నుంచి అటువంటి నర్సెస్ కాడి నుంచి అందరూ ఉండాలి. అలాగే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సమన్వయం చేయడానికి ఉండాలి.
ఐటీ సెక్టర్ ఉండాలి, అలాగే పిఆర్ఐ పంచాయతీ ఉండాలి. సో ఇవన్నీ కలిసి ఏ రకంగా ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్, ఒక డిపార్ట్మెంట్ ఒక శాఖ మరొక శాఖతో ఏ విధంగా సమన్వయం చేసుకుంటాయి, కోఆర్డినేట్ చేసుకోవడానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ గా యోగాంధ్ర 2026 మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా న్యూలీ ప్రపోజ్ ఏపీ యోగాంధ్ర మనకు ప్రచార పరిషత్ అనేది కూడా ఈ రోజు దాంతో టై అయిపోతుంది. కొత్తగా పరిషత్ ఏర్పడుతోంది. ప్రపోజ్ ఏంటంటే ఏపీ యోగా ప్రచార పరిషత్. అంటే ఇప్పుడు ధర్మ ప్రచార పరిషత్ ఇంటికి ఈ విధంగా ఏపీకి యోగ ప్రచార పరిషత్ ఏర్పడుతుంది. దాంతో ఇప్పుడేటువంటి వ్యక్తి కూడా సమన్వయం చేసుకుంటాయి, కోఆర్డినేట్ చేసుకుంటాయి. అంటే ఇన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ ఏ విధంగా ఉండొచ్చో పరిపాలన మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ గా దొరుకుతుంది. అలాగే యూపీఎస్సీకి వచ్చేసరికి ఈ యోగాంధ్ర అనేది ఏపీఎస్సీ మాట్లాడడం నేను చెప్పగల. దీంట్లో ముఖ్యంగా జనరల్ స్టడీస్ లో ఏముంది, పేపర్ 1 లో ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది. ఇప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్ లో ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఉంటుంది. ఇది చెప్పాలంటే ఒక సిగ్నిఫికెంట్ రికరింగ్ థీమ్ గా చెప్పుకోవచ్చు. మళ్ళీ వచ్చేటువంటి థీమ్ గా చెప్పుకోవచ్చు. అలాగే యోగాంధ్ర అనేది ఇలస్ట్రేట్స్ మెయిన్ స్ట్రీమ్ ఏన్షియంట్ ప్రాక్టీసెస్. మనం యమ ఇరుండదు, నియమ, ఆసన విన్నారు కదా, యోగా ఇరుండదు పేర్లని. సో కాబట్టి యమ, నియమ, ఆసన ఇవన్నీ ఏన్షియంట్ ప్రాక్టీస్, ప్రాచీన కాలం నుంచి వచ్చేటువంటివి. ఇవన్నీ ఇవి మోడర్న్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అండ్ స్ట్రెస్. ఆధునిక కాలంలో మనకు మనకు ఉండేటువంటి దానికి ఒత్తిడి, పని ఒత్తిడి, స్ట్రెస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్, పని ఒత్తిడి, సాఫ్ట్వేర్, వీటన్నిటికీ ఉండేటువంటి దానికి ఈ లైఫ్ స్టైల్ లో ఉండేటువంటి డిసీజ్ ఏమవుతుందో, సో ఇలాంటి వాటికి ఇప్పుడు చెప్పినటువంటి ఏన్షియంట్ ప్రాక్టీసెస్ ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో రకరకాలైనటువంటి మనకు విధానాలు ఉన్నాయి, సాంప్రదాయాలు. వాటి యమ గాని, నియమ గాని, ఆసనాలు ఉన్నాయి. సో ఇలాంటి వాటికి ఈ యోగా అనేది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ లాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ జనరల్ స్టడీస్ లో ఉండేటువంటి పేపర్లో గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్ అంటున్నాం, పరిపాలన కావచ్చు, సామాజిక న్యాయం. సో దాంట్లో ఎలా పడుతుందంటే ఈ పబ్లిక్ హెల్త్ పాలసీస్, ఈ ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి పథకాలు ఏమవుతున్నాయి, అలాగే ప్రివెంటివ్ హెల్త్ కేర్. అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, జబ్బు రావడం కంటే ముందు చేస్తే కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్ కానీ, అలాగే కమ్యూనిటీ వెల్నెస్ ఇనిషియేటివ్స్. ఈ ఒక్కరి కాదు ఆరోగ్యం, ఈ సమాజంలో ఉండేటువంటి అందరికీ సామూహిక అందరూ బాగుంటే మనం బాగుంటాం. కాబట్టి ఈ కమ్యూనిటీ వెల్నెస్ ఇనిషియేటివ్స్ కానీ వీటన్నిటికీ జనరల్ స్టడీస్ కంప్యూటర్లో గవర్నెన్స్ కానీ సోషల్ జస్టిస్ కూడా దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏం తెలియజేస్తుంది, లోకలైజ్డ్ అప్రోచ్ టార్గెటింగ్ స్పెసిఫిక్ గ్రూప్స్. అంటే పోలీస్ పర్సనల్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు. ముఖ్యంగా స్టూడెంట్స్ చూస్తున్నాం. మనం వచ్చినటువంటి ఇంటర్మీడియట్ చూసేది తెలంగాణలో 12-14 మంది చనిపోయిన వాట్సాప్ చూస్తాం. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ మార్పుల గుర్తులతో దే జీవితం అన్నట్టుగా తీసుకెళ్ళిన తర్వాత తప్పులు చేస్తారు. అలాగే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, విద్యార్థులు కావచ్చు, పోలీస్ పర్సనల్ ఉదరించిన దాకా చాకరీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రంగంలో వాళ్ళు ఎక్కడో చోట ఒత్తిడి గురవుతున్నారు. ఈ ఒత్తిడిని తప్పించడానికి ఇది లోకలైజ్డ్ అప్రోచ్ గా స్పెసిఫిక్ గ్రూప్స్, అంటే అది స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు చెప్పిన పోలీస్ పర్సనల్ కావచ్చు, రైతులు కావచ్చు, ఏ వర్గమైన స్పెసిఫిక్ టార్గెట్ గ్రూప్ కి యోగా చేయించుకుంటే వాళ్ళందరూ సామూహికంగా చేయడం వల్ల ఒక రకమైనటువంటి వాళ్ళ శరీరంలో వచ్చే ఉత్సాహంతో పాటుగా మానసికమైన స్థైర్యం, మోరేలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా గవర్నెన్స్ కి సోషల్ జస్టిస్ కూడా మనం వాడుకోవడానికి ఉంటుంది. దాంతో పాటు ఎస్ఏకి వచ్చేసరికి ఇక్కడ ఈ ఎస్ఏస్ లో ముఖ్యంగా ప్రివెంటివ్ హెల్త్ కేర్ అడిగారు అనుకోండి, యోగా ద్వారా వచ్చేది. అలాగే మనకి రోల్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఇన్ మోడర్న్ లైఫ్ స్టైల్స్. కాబట్టి ఆధునికమైనటువంటి జీవన విధానంలో ఈ సాంప్రదాయంగా వచ్చేటువంటి మన విజ్ఞానం అనేది దాని పాత్ర ఏంటంటే యోగా అని కోచింది. అలాగే గవర్నమెంట్ ఇనిషియేట్ పబ్లిక్ హెల్త్ కేర్ అంటే రాయొచ్చు. సో ఈ విధంగా ఏ ఎస్ఏ వచ్చిన ఎస్ఏల మీద ఇలాంటి ఎస్ఎస్ రిలేట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన కీ ఫ్యాక్టర్స్ ఒకసారి అన్ని మాట్లాడేసాం కాబట్టి కొన్ని ముఖ్యమైన అంశాలు. డ్యూరేషన్ ఎంతకాలం, ఇప్పుడు చెప్పారు, ఎప్పుడు ఎంతకాలం ఉంది, ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు, జూన్ 7 నుంచి జూన్ 20 వరకు యోగా 2026 లో గుర్తుపెట్టుకోవాలి. మరి టార్గెట్ ఏంటి, ఎంగేజ్ 1 crore పార్టిసిపెంట్స్. అంటే 10 మిలియన్, 10 మిలియన్స్ ఆఫ్ పీపుల్. మిలియన్ అంటే 10 lakhs. కాబట్టి 10 మిలియన్స్ అంటే 1 crore పార్టిసిపెంట్ ని రాష్ట్ర వ్యాప్తంగా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. అంటే దాదాపు 1/6 పాపులేషన్ మనం తీసుకోవాలని లక్ష్యం మెగా క్యాంపెయిన్. సో అలాగే మెయిన్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందంటే ఇది కృష్ణా రివర్ లో వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ అమరావతి దగ్గర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎప్పుడు
ఎప్పుడైతే ఒక సీఎం గానీ ఒక పిఎం లో ఉండే అత్యున్నతమైన అధికార స్థాయిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా ఇన్వాల్వ్ అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ కృష్ణారావు నేషనల్ బైపాస్ రోడ్ లో మన క్యాపిటల్ అమరావతిలో జరుగుతుంది. బడ్జెట్ ఎంత 10 crores. ఇక్కడ మీరు గమనించుకోండి, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 10 billions 10 crores పెట్టుకోండి ఇక్కడ నేను. కాబట్టి 10 crore బడ్జెట్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పబ్లిసిటీ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కి కేటాయించడం జరిగితే ఇలాంటి దాన్ని అవసరం చోటు ఎస్ఏకి క్లీమ్స్ లోకి మనం ఎలా వాడుకోవచ్చు చెప్పాను. ఆ విధంగా ప్రిపేర్ అయ్యండి. మరి యోగాంధ్రానికి ఎవరు సపోర్ట్ చేశారు అనే ఐడియా రాయడానికి చూస్తే అందరూ సపోర్ట్ చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే సెవరల్ స్పిరిచువల్ వెల్నెస్ ఆర్గనైజేషన్స్, ఆధ్యాత్మికంగా డివోషన్ ఉండేటువంటి సంస్థలు కావచ్చు. వెల్నెస్ ఆర్గనైజేషన్ అంటే ఈ ప్రజల యొక్క ఆరోగ్యం కోసంగా పనిచేసే సంస్థలు కావచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, పండిట్ రవిశంకర్ ఉన్నారు మీరు, సో వారు కావచ్చు. ఈషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ గారు ఉంటారు కోయంబత్తూరులో, సో ఇలాంటి కావచ్చు. అలాగే బ్రహ్మకుమారి శ్రీ తెలియని ఎవరు లేదు మనకి, సో వాళ్ళు కావచ్చు. బాబా రామ్దేవ్ గారికి యోగాసనం గుర్తొస్తారు, సో వారు కావచ్చు. అలాగే ఇక్కడ మనకు మంత్ర సత్యనారాయణ రాజు గారు ఇదే ప్రకృతి ఆశ్రమం అంటే ఇప్పుడే చెప్పాను. అమరావతిలో క్యాపిటల్కి వెళ్ళేటప్పుడు విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు కృష్ణారావు రోడ్డునే కనకట్ట కనిపించే ఆశ్రమం ఇది. ఇక్కడ రాసుంటారు సత్యనారాయణ రాజు గారి ఆరోగ్యాలయం. అంటే మనం ఎందుకంటే ఈ యొక్క నూనె కానీ ఇలాంటివి తీసుకొని ఆరోగ్యంగా అనుకుంటున్నాం, ఫుడ్ ని ప్రకృతి సిద్ధంగా ప్రకృతి మనకి ఇచ్చింది ఎక్కువ కాలం జీవించడానికి అనేది ఒక మెసేజ్ తీసుకెళ్తున్నటువంటి చాలా కాలం కృషి చేసిన వాళ్ళు చాలా మంది ఇక్కడ దేశాల నుంచి ఫారినర్స్, సో ఎన్ని పుట్టిన ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు మంచి కార్యక్రమంలో. ఇలాంటి విషయాల వల్ల ఇప్పుడు టోటల్ గా యోగాంధ్ర 2026 ని అటు యూపీఎస్సీకి ఇటు ఏపీఎస్సీకి వాడుకోవడం కాకుండా మన ఆరోగ్యంగా ఎలా కాపాడుకోవాలో మనందరికీ అందరినీ. సో మరి నెక్స్ట్ ఐటమ్ డిస్కషన్. థర్డ్ ఐటమ్ చూస్తే రెగ్యులేషన్ ఫర్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ కోర్స్ 2026. మీరందరూ కూడా వార్తలు చూస్తుంటారు, చూసారు కదా. ఈ కృత్రిమ మేధస్సు అనేటువంటి ఇంగ్లీష్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము, షార్ట్ కట్ లో ఏఐ అంటున్నాం. రోబో 1 చూసాం, రోబో 2 చూసాం. కాబట్టి ఎంతవరకు వచ్చిందో మనం చూసాం, సరదాగా ఆలోచన పెట్టాడు. సో ఈ రోబో 1 కానీ రోబో 2 కావచ్చు, సినిమాలో ఒక మెసేజ్ ఏంటంటే ఎప్పుడు కూడా మన తెలివితేటలు అనేది మన కంట్రోల్లో ఉండాలి. ఆ తెలివితేటలు మనల్ని కంట్రోల్ చేస్తే మనం సృష్టించినటువంటి ఒక రోబో అనేటువంటి ఎంతవరకు చేస్తుందో ఎంతో కొంత చూసాం సినిమా, అది మెయిన్ మెసేజ్. సో ఇక్కడ కూడా ఈ అన్నింటిలో చూడబడింది. ఈ స్పేస్ లో వాడినాం, డిఫెన్స్ లో వాడినాం, మంచి చెడు జరుగుతుంది. అంటే మనం కరెక్ట్ గా వాడుకోకపోతే అది మనకే కూడా ఉపదేశం తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఈ యొక్క కోర్స్ లో న్యాయస్థానాల్లో మనకి అన్యాయం చేయబడింది కోర్టులకి. ఆ కోర్టులో ఇంటెలిజెన్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ కృత్రిమ మేధస్సు ఏది ఎంతవరకు మనం సంబంధం చేసుకుని ఈ కోర్టు ఇచ్చేటువంటి రూలింగ్ ఎగ్జామినేషన్ వస్తుంది ఎస్ఏ కరెక్ట్. కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ regulations for use of artificial intelligence in courts 2026 dictate that AI must function solely in an assistive capacity and strictly under human oversight. ఇది చేసింది, ఇది ఒక డ్రాఫ్ట్. ఇది తర్వాత బిల్ అవుతుంది, చట్టం అవుతుంది. అది ఏం చెప్తుందంటే దాని పేరు రెగ్యులేషన్స్ ఫర్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ కోర్ట్స్ 2026. కాబట్టి ఈ కోర్టులలో న్యాయస్థానాల్లో ఏ విధంగా ఈ యొక్క కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించడం సంబంధించినటువంటి నియంత్రణ ఉండాలి అనే దాన్ని ఒక డ్రాఫ్ట్ రూపంలో ముసాయిదారు. తర్వాత ఏమైనా డిస్కషన్ జరుగుతాయి కాబట్టి మార్పులు చేర్పులు చేసి బిల్ రూపంలో ఆ విధంగా వస్తుంది. అది ఏం తెలియజేస్తుంటే ఈ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏమైతే పిలుస్తున్నామో, కృత్రిమ మేధస్సు పిలుచుకుంటున్నామో, ఇది తప్పనిసరిగా మస్ట్ ఫంక్షన్ సోల్లీ ఇన్ అసిస్టివ్ కెపాసిటీ. అదే డిక్టేట్ చేయకూడదు, మన సహకరించిన ఉండాలి కానీ అదే ఉండాలి కదా. సో అలా ఉండాలి. స్ట్రిక్ట్లీ అండర్ హ్యూమన్ ఓవర్సైట్. కాబట్టి మానవుడి యొక్క పర్యవేక్షణలో ఓవర్సైట్ నియంత్రణలో మాత్రమే పనిచేయాలి. అసిస్టెంట్ గా పనిచేయాలని అదే డెసిషన్స్ తీసుకోవాలి సమావేశం. కాబట్టి క్లియర్ గా గైడ్లైన్స్ ఇస్తున్నారు. చాలా ప్రమాదకరం గమనించి ఉన్నత న్యాయస్థానంలో ఇప్పుడు ఈ గైడ్లైన్స్ ఉన్నాయి, ఇలాంటివి వస్తున్నాయి. ఈ గైడ్లైన్స్ ఎక్స్ప్లిసిట్లీ క్లియర్ గా ఏం చేస్తుంటే బ్యాన్ ఏఐ బేస్డ్ రిస్క్ స్కోరింగ్, బెయిల్ ఎవాల్యుయేషన్ అండ్ సెంటెన్సింగ్ క్లియర్ గా ఏం బ్యాన్ చేయాలి. ఏం బ్యాన్ చేయాలి? ఏఐ బేస్డ్ రిస్క్ స్కోరింగ్. అంటే ఈ రోజు మనం ఒక రిస్క్ స్కోరింగ్ కి ఏ నిర్ణయం చేస్తే ఎలా చేస్తాం, అలాగే బెయిల్ ఎవాల్యుయేషన్, బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఏ సందర్భం కావాలి డిసైడ్ చేస్తుంది. ఇంకా హ్యూమన్ అనేవాడికి మన అసిస్టెంట్ ఉండాలి, అదే డిసైడ్ చేయకూడదు. అలాగే సెంటెన్సింగ్, ఈ రోజు ఒక దాంట్లో సెంటెన్స్ ఇచ్చేస్తావు, తీర్పు ఇచ్చేస్తావు. సో ఇలాంటి వాటిల్లో దీన్ని క్లియర్ గా బ్యాన్ చేయాలి. చెప్తూ ఏం చెప్పిందంటే మ్యాండేటింగ్ లాయర్స్ డిస్క్లోజ్ ఏఐ యూస్.
కాబట్టి లాయర్ అనేవాడు తప్పనిసరిగా నువ్వు ఏ వాడుతుంటే దాన్ని డిస్క్లోజ్ చేయాలి, తెలియపరచాలి. అలాగే టేక్ ఫుల్ అకౌంటబిలిటీ ఫర్ సిస్టమ్ ఎర్రర్స్. ఏదైనా ఎర్రర్ జరిగింది నాకు సంబంధం లేదు, ఏ చెప్పడానికి లేదు. కంపల్సరిగా ఎవరైతే వాడారో మీరు ఏ వాడో చెప్పడానికి కాకుండా ఈ లాయర్స్ అనేవాళ్ళు తప్పనిసరిగా సిస్టమ్ ఎర్రర్స్ ఏదైనా జరిగితే దాని బాధ్యతను వహించాలి. నా సంబంధం ఎలా అవుతుంది కాబట్టి అంత క్లియర్ గా ఈ రోజుకి ఉండేటువంటి టాపిక్స్ నుంచి మరి గౌరవ ఉన్నత న్యాయస్థానం చూసాం. ఇక్కడ ఏ ఆర్టికల్స్ ని సుప్రీంకోర్టు చేస్తే బ్యాన్ చేయండి, బ్యాన్ చేయడం నియంత్రణలో ఉండాలి, సపోర్ట్ ఇవ్వడం చెప్పబోతుంది. అది ఉద్దేశం దాన్ని డిస్కస్ చేద్దాం. హ్యూమన్ ప్రైవసీ ముఖ్యంగా దీంట్లో గమనిస్తే ఈ బిల్లులో ఉండేటువంటి డ్రాఫ్ట్ లో ఉండేటువంటి హైలైట్స్ ఏంటంటే గైడ్లైన్స్ చూస్తే మనం డ్రాఫ్ట్ ప్రస్తుతానికి ఈ డ్రాఫ్ట్ లో ఏముందంటే హ్యూమన్ ప్రైవసీ. ఎందుకంటే ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మానవులకి ఇవ్వాలి. కానీ ఫైనల్ డెసిషన్ మేకింగ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ కేస్ లాస్ అండ్ ఫ్యాక్ట్స్ రిమైన్ ఎక్స్క్లూజివ్ విత్ హ్యూమన్ జడ్జెస్. కాబట్టి నిర్ణయం వాడుకో, ఇక సహాయంగా వాడుకో, ఏ వాడుకో, కానీ ఫైనల్ గా అల్టిమేట్ గా డెసిషన్ మేకింగ్ నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి అథారిటీ అధికారం కానీ రెస్పాన్సిబుల్ బాధ్యత కానీ ఈ కేసు లాస్ లో కానీ ఫ్యాక్ట్స్ లో కానీ ఎక్స్క్లూజివ్ ఎవరి చేతిలో ఉందంటే ఎస్ హ్యూమన్ జడ్జెస్. ఆర్టిఫిషియల్ జడ్జెస్ చేసే ఆర్టిఫిషియల్ డాక్టర్స్ వచ్చేసి రోబో సర్జన్ అంటాము, ఇలాగా రోబో జడ్జెస్ కాకుండా హ్యూమన్ జడ్జెస్ లో మాత్రం ఫైనల్ డిసిషన్ ఉండాలి. హ్యూమన్ ప్రైవసీ ఇచ్చిన ఇంపార్టెన్స్. అలాగే మనకు పర్మిటెడ్ యూజెస్, దీనికి టూల్స్ ఉన్నాయి. మనకు తెలుసు అన్ని రకాల టూల్స్ వాడుతుంటాం. మనం కూడా మనం వాట్సాప్ వాడుతున్నాం, ఫేస్బుక్ వాడుతున్నాం, ఇస్తున్నాం. అలాగే దీన్ని వాడేటువంటి కొత్త రకమైన టూల్స్ ఏమిస్తే ఇవి అలౌడ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కేస్ మేనేజ్మెంట్. అడ్మినిస్ట్రేటివ్ కేస్ మేనేజ్మెంట్ లో మాత్రమే వాడాలి. అడ్మినిస్ట్రేటివ్ కేస్ ఏంటి, షెడ్యూల్. ఇప్పుడు మనం ఏ షెడ్యూల్ చేస్తాం కదా, ఏ కేసు ఇప్పుడు అలాంటి వాటికి కానీ అంటే కాల్ లిస్ట్ ప్రిపరేషన్ ఇలాంటి వాటి మాత్రం వాడాలి. అలాగే లీగల్ రిసర్చ్ వాడచ్చు. అంటే మనం ఎందుకంటే ఒక దానికి సంబంధించి ఏం జరిగింది ఎలా జరిగిందంటే తెలుసుకోవడానికి రిసర్చ్ వాడచ్చు. ట్రాన్స్లేషన్, ఆ దాన్ని ఒక భాష నుంచి ఇంకో భాషకి ట్రాన్స్లేషన్ వాడుకోవచ్చు. అండ్ ట్రాన్స్క్రిప్షన్ అనులిఖించడం. సో ఇలాంటి పరిమితమైనటువంటి దాంతో మాత్రం ఏ వాడుకోండి, మన టెక్నాలజీ వాడద్దు అలా వాడండి. అయితే పూర్తిగా మనం నిషేధించిన అబ్సల్యూట్ ప్రొవిజన్స్ అంటే ఏఐ కెనాట్ బి యూజ్డ్ ఫర్ రిస్క్ స్కోరింగ్. రిస్క్ స్కోరింగ్ అంటే ప్రెడిక్టింగ్ బెయిల్ ఎలిజిబిలిటీ. నీకు బెయిల్ ఇవ్వాలా వద్దని అది నిర్ణయిస్తే నీటి నిర్ణయించలేదు. సో కాబట్టి దాన్ని రిస్క్ స్కోరింగ్ అంటున్నాం. సో కాబట్టి ఇది బెయిల్ ఇస్తే ఈ బెయిల్ ఇవ్వచ్చా, ఈ కేసులో ఒక అంత కూడా వస్తాడు, వాడికి ఇవ్వచ్చా లేదా ఈ ప్రయత్నం ఆలోచించాలి. వీడు పారిపోతాడా, ఇంకోటా, ఇంకేమైనా హాని చేస్తాడా సమాజానికి, ఒక తీవ్రవాద వచ్చాడు. సో ఇలాంటిది రిస్క్ స్కోరింగ్ అంటాం. అంటే ప్రిడిక్టింగ్ బెయిల్ ఎలిజిబిలిటీ, ఆ బెయిల్ కి ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పేదానికి ఏ కెనాట్ బి యూజ్, ఏని వాడుకోకూడదు. అలాగే మనం చెప్పాలంటే ఈ రెసిడెన్సిజం కానీ అంటే ఫ్లైట్ రిస్క్ కానీ అలాగే డిటర్మినింగ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ విట్నెసెస్, వాళ్ళు విట్నెస్ యొక్క క్రెడిబిలిటీని నిర్ణయించేస్తే ఎట్లా అవుతుంది, అది హ్యూమన్ మాత్రం నిర్ణయించాలని ఇది క్లియర్గా చెప్పింది. మరి మ్యాండేటరీ డిస్క్లోజర్ అండ్ అకౌంటబిలిటీ, తప్పనిసరిగా ఏం చేయాలంటే తెలియపరిచి బాధ్యత వహించాలి. ఏని నేను వాడుతున్నాను. ఆ దానికోసము ఈ లాయర్స్ కావచ్చు, లిటిగెంట్స్ కక్షిదారులు కావచ్చు మస్ట్ తప్పనిసరిగా ఎక్స్ప్లిసిట్లీ డిక్లేర్, క్లియర్ గా ప్రకటించాలి. ఇఫ్ దే యూజ్ ఏఐ టు డ్రాఫ్ట్ ప్లీడింగ్స్, అయ్యా దీన్ని నేను ఏఐ సహాయంతో మాత్రమే తయారు చేసేది క్లియర్ గా చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు చేసేదానికి తేడా ఉంది, ఇది చెప్పాలి. ఇఫ్ ఏఐ జనరేట్స్, ఒకవేళ ఏఐ కానీ నాన్ ఎగ్జిస్టెంట్ జడ్జిమెంట్స్ అంటే హాలిసినేషన్ అంటాం అలాంటివి కానీ హ్యూమన్ సబ్మిటింగ్ ఇట్ బేస్ ఈ ఫుల్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబుల్, ఒకవేళ చేస్తే దాని పూర్తి బాధ్యత వీళ్ళు తీసుకోవాలి అని చెప్తుంది అన్నమాట. మరి ఇన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ చూస్తే ప్రపోజల్స్ ఇంక్లూడ్ ఎస్టాబ్లిషింగ్ ఏ పర్మనెంట్ అపెక్స్ బాడీ అట్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. మన గౌరవ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అంటే తెలుసు, సర్వోన్నత న్యాయస్థానం. దాంట్లో పర్మనెంట్ గా శాశ్వతంగా ఒక అపెక్స్ బాడీ ఉండాలి. దీనికోసం అంటే ఇది ఫ్యూచర్ లో దీన్ని నియంత్రించాలంటే ఇది కొత్త రకం టెక్నాలజీ చేసింది, ఇప్పుడే సరిపోదు అడ్మినిస్ట్రేషన్. దీనికోసంగా పూర్తిగా మనం ఒక పర్మనెంట్ గా శాశ్వత ప్రాతిపదికగా అపెక్స్ బాడీ మనకు సుప్రీం కోర్టులో ఉండాలి. అలాగే హైకోర్టు లెవెల్ లో కూడా ఏఏ కంపెనీస్ ఉండాలనేది ఒక ప్రపోజల్ ఉంది. అంటే ఇన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అంటారు. అంటే మనము సంస్థాగతంగా పరిపాలించడానికి ఇలాంటి మార్పులు చేర్పులు కానీ కోర్టులో వస్తే అప్పుడు మాత్రమే వచ్చింది. ఫ్యూచర్ లో రాబోయే భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ తయారవుతుంది. అలాగే రిలవెన్స్ టు యూపీఎస్సీ చూస్తే ఈ గైడ్ లైన్స్ అనేటువంటిది హైలీ రిలవెంట్ ఫర్ జనరల్ స్టడీస్ పేపర్స్. మీకు అందరూ తెలుసు GS1, GS2, GS3 ఈ పేపర్స్ చాలా రిలవెంట్. ముఖ్యంగా చెప్పాలంటే GS పేపర్ 2 ఉంది, పాలిటీ అండ్ గవర్నెన్స్ లో కావచ్చు, ఈ గవర్నెన్స్ లో కావచ్చు. అలాగే GS పేపర్ 3 లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంటర్నల్ సెక్యూరిటీలో ఇప్పుడు
చెప్పినటువంటి ఇది ఏఏ సంబంధించి చాలా ముఖ్యమైన అంశము అవుతుంది అర్థమవుతుంది. అలాగే ఎథిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. కాబట్టి మన ఎథిక్స్ పేపర్ ఉంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ కూడా ముఖ్యంగా ఇది కోర్ థీమ్ ఉంది ఏఏ రెస్పాన్సిబిలిటీ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు వాడుకోవడం దాకా బాధ్యత ఏంటి, అలాగే టచింగ్ అపాన్ ట్రాన్స్పరెన్సీ ఈ పారదర్శకత ఇంపార్టెంట్ కదా, ట్రాన్స్పరెంట్ గా అవకతవకలు లేకుండా దాని గురించి అకౌంటబిలిటీ బాధ్యత, బయాస్ మిటిగేషన్ ఎప్పుడు కూడా పక్షపాతం తగ్గించడం కోసం కావచ్చు, డేటా ప్రైవసీ ఇన్ లైన్ విత్ ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ మీకు తెలుసు డిపిడిపి అంటాం. కాబట్టి డిపిడిపి అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్. మనం చూస్తున్నాము ఆధార్ కార్డు లాంటివి ఇస్తున్నాము, ఆ డేటా అంతా వెళ్ళిపోతుంది. ఎవరు తీసుకుంటుంది? ఏ తీసుకుంటుంది. అందుకే ఇటీవల కోర్టు పడింది, ఇది భారతదేశానికి సంబంధించినటువంటి మా డేటాని ఇతర దేశాలకు ఇవ్వడానికి ఇటీవల కావాలని చదువుతారు మీరు. కాబట్టి డిపిడిపి 2023 ప్రకారంగా మన దగ్గర తీసుకున్న డేటాని అది ఏ తీసుకొస్తాడు టూల్స్ మనకి. సో కాబట్టి ఇవన్నీ నియంత్రించాలంటే ఇది డేటా ప్రైవసీ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటికి ఎథిక్స్ ఉన్నాయి. ఈ పర్సనల్ డేటాని ఎలా పోతాడు చేరేస్తాం, వెళ్ళిపోతున్నాయి మనకి. సో కాబట్టి ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఎథిక్స్ లో ఈ యొక్క దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంది, మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఇది ప్రొవైడ్స్ రోబస్ట్ అప్ టు డేట్ కేస్ స్టడీస్ ఫర్ ఎస్ఎస్ కు సంబంధించి అప్ టు డేట్ కేస్ స్టడీస్ ఎప్పుడప్పుడు తాజా పడుకోవచ్చు. ఇదేం డిస్కస్ చేసినప్పుడు బ్యాలెన్స్ బిట్వీన్ అడాప్టింగ్ డిజిటల్ ఇన్నోవేషన్స్. ఇవన్నీ డిజిటల్ ఇన్నోవేషన్స్. ఎందుకంటే రకరకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఈ రోజు వస్తుంది గురించి చెప్పలేకపోతున్నాం. ఈ డిజిటల్ యొక్క ఇన్నోవేషన్స్ ఆవిష్కరణలు కొత్తగా కనిపెట్టుకోండి. అదే సమయంలో సేఫ్ గార్డింగ్ సిటిజన్ రైట్స్, పర్సనల్ లిబర్టీ. నువ్వు కొత్తగా కనిపెట్టు, ఈ కొత్త దాని వల్ల నీకుండే ప్రధాన కర్తం ఏంటి? పౌరుల ప్రొటెక్షన్ కావాలి, ఈ సిటిజన్ కి రైట్స్ బాగా కనపడదు. కాబట్టి వీటి మధ్య బ్యాలెన్స్ జరగాలి అనేటువంటి ఎస్ఐలో బెస్ట్ ఎగ్జాంపుల్ రోబస్ట్ డేటా ఇప్పుడు చెప్పినటువంటి కేస్ స్టడీ ఎలా ప్రాక్టీస్తో రాసుకోవచ్చు. అలాగే మనం ఏపీపీఎస్ చూసినప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 1 గాని గ్రూప్ 2 సంబంధించి అండర్స్టాండింగ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ. ఈ ప్రాక్టికల్ గా ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కృత్రిమ మేధస్సు ఎలా వాడతారో చెప్పడానికి అర్థం చేసుకోవడం వాడతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎన్ఎల్పి బేస్డ్ డేటా రీసెర్చ్ ఉంది, అలాగే మెషిన్ ట్రాన్స్క్రిప్షన్ ఉంది, అసోసియేటెడ్ ఇథికల్ థింగ్స్ ఉన్నాయి. ఇలాంటి డేటా అనలైజేషన్ వాటిలో మీరు ఏపీపీఎస్ లో వాడుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ మిక్సెస్ కష్టపడతారు. అలాగే ఈ గవర్నెన్స్ పార్టీలో ఈ క్వశ్చన్స్ తరచుగా ఏపీపీఎస్ లో జ్యుడిషియల్ రిఫార్మ్స్ వస్తాయి. ఎందుకంటే న్యాయ సంస్కరణలు చాలా వస్తున్నాయి. దానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ మెజర్స్, ఈ పరిపాలన విధంగా ఏ రకంగా సమర్థవంతమైన పరిపాలన ఇవ్వాలి, దానికి సంబంధించిన చర్యలు ఏంటి అనే దాంట్లో ఈ గవర్నెన్స్ పార్టీలో ఈ కేసుని ఏపీపీఎస్ వాడు కూడా సరిగ్గా చదువుకోవాలంటే అవసరం ఉంది. ఇదే సందర్భంలో మీకు ఈ ఐడియా మీకు చాలా మందికి లేకపోవచ్చు. ఇక్కడ మీరందరూ విన్నారో దాని గురించి మాట్లాడతాం. ఒకటి సుపాస్, రెండు సువాస్. విన్నారా? సుపాస్ అండ్ సువాస్ ఈ టెర్మినాలజీ దీనికి సంబంధించి అక్కడ అడిగిన ఒక చిన్న ఐటమ్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ రావడం అవకాశం ఉంది, ఎలా ఎస్ఏ రాయాలి, దానికి సంబంధించి ఎలా మెయిన్స్ తర్వాత దీనికి నేను కంపారిటివ్ లాగా ఈ అంశాన్ని డిస్కస్ చేస్తున్నాం. ఈ సుపాస్ సువాస్ అనేది ఫిలిమ్స్ రావచ్చు, అవి ఏంటి అడగచ్చు, వాటి గురించి మాట్లాడేటప్పుడు అడగచ్చు. అలాగే మెయిన్స్ రాయడానికి వస్తుంది, డిస్క్రిప్టివ్ లో మనకు వస్తుంది, అని వస్తుంది. ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను ఒక కాలమ్స్ 4 కాలమ్స్ ఇచ్చి ఒక 7 రోజు కింద ఒక ఐటమ్ ని డిస్కస్ చేశాను. మొట్టమొదటి సుపాస్ అంటే ఏంటి, సువాస్ అంటే ఏంటి, ఈ రెండు షార్ట్ కట్లు ఎగ్జామినేషన్ లో కరెంట్ అఫైర్స్ కింద చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన వాటిలో అంటే మనం ఏ వాడుతున్నాం కానీ ఏ సంబంధించి రిఫార్మ్స్ వస్తుంటే ఏ డబ్ల్యూ వాడటం పెట్టారో ఆ షార్ట్ కట్ కావాలి సువాస్ అండ్ సుపాస్. ఈ సుపాస్ మొదలు మాట్లాడడం. ఈ సుపాస్ అంటే ఏంటి అంటే పిక్చర్స్ అంటే ఏంటంటే నేను ఈ ఎస్యు అంటే ఇది సో అంటే సుప్రీం కోర్ట్, పి అంటే పోర్టల్, పి అంటే పోర్టల్ ఫర్ దేని ఏ అంటే అసిస్టెన్స్ ఇన్ కోర్ట్స్ ఎఫిషియన్సీ. కాబట్టి కోర్ట్స్ సమర్థవంతంగా పనిచేయడానికి అసిస్టెన్స్ సహాయపడేటువంటి సుప్రీం కోర్ట్ యొక్క పోర్టల్ నే సుపాస్. కాబట్టి ఇంకా ఎగ్జామ్ మర్చిపోరు, సుపాస్ అంటే ఇది అప్లికేషన్. కాబట్టి సుప్రీం కోర్ట్ పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్ ఎఫిషియన్సీ. కోర్టులు సమర్థవంతంగా తమ యొక్క పనులు నిర్వర్తించడానికి అసిస్టెన్స్ సహాయపడేటువంటి సుప్రీం కోర్ట్ పోర్టల్ నే సుపాస్ అంటారు. కాబట్టి ఎగ్జామినేషన్ లో ఆప్షన్ ఏ బి సి కొడితే మీరు ఇన్ని పెట్టా రాయగలుగుతారు. మరి సువాస్ అనే పేరు ఎలా వచ్చింది, ఫుల్ ఫామ్ వస్తే ఇక్కడ కూడా ఎస్యు అంటే సుప్రీం కోర్టు, మరి వి అంటే వైదిక్, నెక్స్ట్ ఏ అంటే అనువాదం, ఎస్ అంటే సాఫ్ట్వేర్. కాబట్టి అక్కడే గమనించుకుంటుంది సహాయపడుతుంది, ఇక్కడ అనువాదం చేస్తుంది, ట్రాన్స్లేట్ చేస్తుంది, పేరు ఉంది క్లియర్ గా.
సుప్రీంకోర్టు 2 సంవత్సరాలు రెండు కూడా ఏఐ టూల్సే, అంటే కృత్రిమ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్. రైట్. నెక్స్ట్ ప్రైమరీ పర్పస్ ఏంటి అని చూస్తే ఈ సుపాస్ అనేది ఏఐ డ్రివెన్ కేస్ మేనేజ్మెంట్ అండ్ లీగల్ సెర్చ్ టూల్ ఫర్ జడ్జెస్. ఇది న్యాయమూర్తులు వాడేటువంటి, జడ్జెస్ వాడేది ఏం వాడతారంటే కేస్ మేనేజ్మెంట్, లీగల్ సెర్చ్. ఇంతకుముందు పూర్వాపరాలు ఏం జరిగింది, ఇలాంటి కేసెస్ ఏం జరిగింది, ఇలాంటి దాన్ని రీసెర్చ్ చేయాలంటే ఈజీగా చిటికల్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇది జడ్జెస్ సహాయపడుతుంది ఎఫిషియన్సీకి. కాబట్టి సుపాస్ అనేది ఉపయోగపడుతుంది. అదే సువాస్ వచ్చేసరికి ఏ పవర్డ్ మెషిన్ ట్రాన్స్లేషన్ టూల్ ఫర్ రిలీజన్ లాంగ్వేజెస్. ఇది జడ్జెస్ ఉపయోగపడింది సువాస్. సువాస్ ఏం చేస్తుంటే ప్రాంతీయ భాషలు ఉంటాయి, తెలుగు, హిందీ, మరాఠీ ఇలా ఉంటాయి. సో వీటికి సంబంధించిన ఈ ప్రాంతీయ భాషని దాన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది, తర్జుమా చేసేటువంటి సువాస్. సో దానికి దీనికి అర్థమైంది, ఇది అనువాద చేస్తుంది, ట్రాన్స్లేట్ చేస్తుంది, ఇదేమో సహాయపడుతుంది సువాస్. అలాగే లాంచ్ డేట్ వచ్చేసరికి ఈ సువాస్ అనేది ఏప్రిల్ 2021 లో లాంచ్ అయింది. దానికంటే ముందే నవంబర్ 19 కోవిడ్ గుర్తుపెట్టుకోండి సువాస్ వచ్చింది. ట్రాన్స్లేట్ చేసి వచ్చిన తర్వాత సహాయపడి వచ్చింది. మరి ఇప్పుడు ఇండియన్ డిస్కస్ చేస్తామంటే ఇప్పుడు దాని మీద బ్యాన్ అనేది వస్తుంది కాబట్టి ఇంతకుముందు ఉండే వాటిని మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. మీరు అడగచ్చు, సార్ 19th నాకే పని, 21 నాకే పని, 26 ఉన్నామని. దీని ఎందుకు నేను కోట్ చేస్తున్నా ఇంత ముందుగానే మనకు ఈ న్యాయ వ్యవస్థలో వాడేటువంటి ఏఐ టూల్స్, కృత్రిమ టూల్స్ తెలిస్తే దీని క్వశ్చన్స్ ఇలా అడుగుతారు కాబట్టి మీకు పనికొస్తుంది కాబట్టి ఇక్కడ డిస్కస్ చేస్తాం. మరి అదే విధంగా మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఈ ఎక్స్ట్రాక్ట్ ఫ్యాక్ట్స్ ఇప్పుడే చెప్పాను. జడ్జిలు ఏం చేస్తారు, రీసెర్చ్ చేస్తారు, ఏం జరిగింది, ఎలాంటి తీర్పు, ఆ తీర్పు ఎలా ఇచ్చారు అని మనకు తెలియాలి, తొందరగా జరగాలి. అందువల్ల ఇది ఎక్స్ట్రాక్ట్ ఫ్యాక్ట్స్ వాస్తవాలను ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, ఫైండ్స్ ప్రెసిడెంట్స్ ఇంతకుముందు జరిగిన విషయాలు తెలుసుకుంటుంది, సమ్మరైజ్ కేస్ ఫైల్స్ ఈ కేస్ ఫైల్స్ మొత్తాన్ని సారాంశాన్ని ఇస్తుంది, డ్రాఫ్ట్స్ డాక్యుమెంట్స్ చాట్ బోర్డ్ రూపంలో ఇచ్చేస్తుంది. అంటే జడ్జెస్ కి తీర్పులో సహాయపడేటువంటి ఇది సువాస్. మరి సువాస్ ఏం చేస్తుందంటే ట్రాన్స్లేట్ జడ్జిమెంట్. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ తీర్పును ట్రాన్స్లేట్ చేస్తుంది, ఆర్డర్స్ గాని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇంగ్లీష్ నుంచి 9+ రీజనల్ లాంగ్వేజెస్ 9 పైగా ప్రాంతీయ భాషలకి హిందీ, తెలుగు, పంజాబీ, గుజరాతీ, కన్నడ ఇలా భాషలకి ట్రాన్స్లేట్ చేస్తుంది. మరి ఇంకొక విషయం చూస్తే ఈ కీ ఫీచర్స్ ముఖ్యంగా చూస్తే ఈ సుపాస్ లో చాట్ బాట్ వాడతారు, లాజిక్ గేట్ అంటే ఫ్లాష్ ట్రాన్సాక్షన్ కి డాష్ బోర్డ్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ వర్డ్ ప్రాసెసర్, నోట్బుక్ ఇలాంటివి దీంట్లో కీ ఫీచర్స్ ఉంటాయి. అంటే జడ్జి ఉపయోగపడేది. ఇక్కడికి వచ్చేసరికి ఇది ట్రాన్స్లేటెడ్ ఏంటంటే ఇది ట్రాన్స్లేట్ చేయడమే, భాష మార్చాలి. 22,000+ జడ్జిమెంట్స్ హిందీలో 22,000 పైగా ఉండేటువంటి తీర్పులను ట్రాన్స్లేట్ చేసింది ఈ సువాస్. అలాగే పంజాబీలో 3,500 పైసలు ఉండేటువంటి కేసులను ట్రాన్స్లేట్ చేసింది. కన్నడలో 18 పైగా, గుజరాత్ 1000 పైగా. అంటే ఇవన్నీ ట్రాన్స్లేట్ చేయడానికి మాత్రం సాధ్యపడదు, చిటికలు చేసి పడేస్తుంది అన్నమాట. ఇదేమో ట్రాన్స్లేట్ చేస్తుంది, ఇదేమో సహాయపడుతుంది. నెక్స్ట్ యూజర్ బేస్. యూజర్ బేస్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్ ఇచ్చాను మీకు. ఇక్కడ ఇంటర్నల్ జ్యుడిషియల్ ఓన్లీ జడ్జెస్ రిసెర్చ్ మాత్రం ఉంటుంది. ఇది సుపాస్ ఎవరికి అందుబాటులో ఉంది, జడ్జెస్ ఉపయోగపడాలి ఏం జరిగింది కాబట్టి ఇంటర్నల్ జ్యుడిషియల్ యూస్ ఓన్లీ, కేవలం ఇంటర్నల్ గా అంతర్గతంగా జడ్జెస్ మాత్రమే ఉపయోగపడే టూల్. ఇలాంటి కీ ఫ్యాక్టర్స్ మనసులో పెట్టుకుంటే ఎగ్జామినేషన్ ఇలాంటి ఇక్కడ వచ్చిన ఆల్రెడీ ఎవరితో ముఖ్యంగా చూసాం మన పేపర్, ఇలాంటి కాన్సెప్చువల్ క్లారిఫికేషన్ స్టూడెంట్ మాత్రమే రాయగలుగుతాడు. పైపైన స్పెక్ట్రం గడిచిన రాయగలిగిన ఎగ్జామ్ క్లియర్ చెప్తున్నాను. కాబట్టి మీరు అందుకోసమే 360 degrees లో డాక్టర్ హిందీ సైన్స్ అకాడమీలో పేపర్ ఆన్సర్స్ చేస్తున్నాం. సో కాబట్టి ఇంటర్నల్ జ్యుడిషియల్స్ ఓన్లీ వాడతాం. అదే సువాస్ ఏం చేస్తారంటే మేక్ జడ్జిమెంట్స్ యాక్సెసిబుల్ టు మల్టీలింగ్వల్ పబ్లిక్. ఇక్కడ అన్ని భాషలు పబ్లిక్ అందుబాటులో ఉంది, ఇది పబ్లిక్ లేదు, జడ్జెస్ మాత్రమే ఇంటర్నల్ యూస్. ఇది సువాస్. సువాస్ వచ్చేసరికి ఇది ట్రాన్స్లేషన్ మల్టీలింగ్వల్, అన్ని భాషలు తర్జుమా అయింది. నెక్స్ట్ డస్ నాట్ చేయడం లేదు, టేక్ జ్యుడిషియల్ డిసిషన్స్ ఆర్ ఇంటర్ప్రిట్ లా చేయకూడదు. ఏం చేయకూడదు, టేక్ జ్యుడిషియల్ డిసిషన్స్. నువ్వే న్యాయమూర్తి ఇప్పించేస్తాను, దాన్ని చదివేస్తాను, నాకు అంతా వచ్చేస్తూ స్టూడెంట్ ఉంటాడు, టీచర్ ఉంటాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? స్టూడెంట్ వచ్చి టీచర్ పని చేస్తాను ఎట్లా, అసిస్టెంట్ వచ్చి కాంపౌండర్ చేసి డాక్టర్ పని చేస్తాను ఎట్లా, అట్లా అన్నమాట. కాబట్టి డస్ నాట్ టేక్ జ్యుడిషియల్ డిసిషన్స్ ఆర్ ఇంటర్ప్రిట్ లా. న్యాయ వ్యవస్థను అన్వయించడానికి కుదరదు, ఇప్పుడు మాత్రమే పని ఆ జడ్జిలు చేస్తారు. అలాగే జ్యుడిషియల్ డిసిషన్స్ న్యాయపరమైన తీర్పు చేయకూడదు. ఏంటి సువాస్. మరి సువాస్ వచ్చేసరికి క్లెయిమ్ యాక్యురసీ, అది క్లియర్ గా అది ఏం చేయొచ్చు అంటే అది యాక్యురసీ ఉండాలి, ట్రాన్స్లేట్ క్యారీ డిస్క్లైమర్. సో ఆ విధంగా ఎలా ట్రాన్స్లేట్ చేస్తుంది. సో ఈ వ్యత్యాసాలతో ఇప్పుడు సువాస్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ మీరు రాయడానికి సిద్ధంగా ఉంటారని నేను భావిస్తున్నాను. కరెక్టేనా? రైట్. మనం అనేక అంశాలు మాట్లాడుతున్నాం. మరి నేనందరూ కూడా న్యూస్ ఛానల్ చూస్తుంటారు, మనకి ఇంట్రెస్ట్ ఉంది కాంపిటేషన్స్ పైన.
ఏదంటే స్కిప్ చేస్తామో దాంట్లో మరొక ఆసక్తికరమైన అంశము SU-57 ఆఫర్. చూసారా నేషనల్ ఛానల్స్? మీరందరూ కూడా టీవీ నేషనల్ ఛానల్స్ చూసి అలవాటు చేసుకోవాలి. ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీ. మీరందరూ కూడా మన ఉండేటువంటి అటు మన ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీజీ, అలాగే రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ కావచ్చు, వాళ్ళిద్దరు యొక్క షేక్ హ్యాండ్ లో అవన్నీ డిస్కషన్స్ న్యూస్ లో మీరు చూసుకుంటారో వెంటనే తాజా వార్త ఇవ్వడం జరిగింది. SU-57 ఆఫర్. SU-57 ఏమిటి వస్తుంది? రష్యా ఏం చేసింది? 57 ఆఫర్ మీకు ఇస్తున్నాం, సుఖోయ్ దాన్ని ఇస్తున్నాము. కాబట్టి ఇండియా చాయిస్. ఇండియా ఏం చేసింది? తీసుకుంటాం కదా, మనం నేర్చుకొని ఇస్తా ఉంటున్నారు. స్నేహస్తం ఇచ్చింది డిఫెన్స్ కి సంబంధించి సుఖోయ్ 57 ఇస్తాము అంటే ఇప్పుడు భారతదేశం యొక్క చాయిస్ రష్యన్ కో డెవలప్మెంట్. ఈ రష్యాతో పాటుగా డెవలప్ చేసేటువంటి సుఖోయ్ తీసుకుంటామా, లేదు ఇండిజినస్ AMCA మనకి, ఇది కూడా నేను కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేశాను నేను పుట్టపర్తి సాయిబాబా జిల్లా మనకి, మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇష్యూ ఉంది. సో దీంట్లో మన స్థానికంగా AMCA తయారు చేసినప్పుడు దీని చూస్తామా, రష్యా ఇచ్చినటువంటి ఈ సుఖోయ్ 57 ఇస్తామా. ఈ చిన్న ఐటమ్ పట్టుకొని వచ్చినటువంటి న్యూస్ ఆధారంగా ఇప్పుడు మన పెద్ద ఐటమ్ అయినటువంటి యూపీఎస్సీకి ఏదైతే తీసుకొచ్చేటువంటి విషయాలు మనం తీసుకొచ్చేస్తున్నాం. రష్యా ఏంటంటే ఇట్ పుష్డ్ ఇండియా ఫర్ జాయింట్ డెవలప్మెంట్ అండ్ లోకల్ ప్రొడక్షన్ ఆఫ్ ఇట్స్ ఫిన్సీట్ SU-57 స్టెల్త్ ఫైటర్. స్టెల్త్ అంటే ఇంతకుముందు చెప్పాను. స్టెల్త్ అంటే ఏంటి? రహస్యంగా రాడార్ కళ్ళు కప్పి శత్రువుల కళ్ళు కప్పి శత్రువులు దొరకకుండా అటాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దాన్ని స్టెల్త్ టెక్నాలజీ అంటారు. ఇప్పుడు మనం చూస్తుంటాం, దొంగలు వస్తారు, ముసు పడేసుకుంటాం, వాడు కంటి కనపడకుండా పుస్తకాల మసి వేసుకొని వేసి దొంగలు చేశారనుకో, ఆ టైప్ లో మన విమానాలు శత్రువులపై దాడి చేసినప్పుడు వాటికి దొరకకుండా ఉండేటువంటి టెక్నాలజీనే స్టెల్త్ టెక్నాలజీ అంటారు. ఈ పదే వస్తుంది మీకు ఎస్ఎన్టీలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో, డిఫెన్స్ టెక్నాలజీ, ఈ పదం గుర్తుంచుకోండి. కాబట్టి ఈ స్టెల్త్ ఫైటర్ అన్నమాట ఇప్పుడు చెప్పేటువంటి SU-57. దీనికి ట్విన్ సీట్ ఇద్దరు ఉంటారు కో పైలట్ తో పాటుగా. అంటే ఒకదానికి సింగిల్ సీట్ ఉండేది ఉంటుంది, ట్విన్ సీట్ ఉంటుంది. సో ఇది విమానాలకి. సో ఇది లోకల్ ప్రొడక్షన్ గా అంటే స్థానికంగా ముఖ్యంగా మన ఏపీపీఎస్సీ ఏంటంటే పుట్టపర్తి కూడా మనకి దగ్గరగా కనిపిస్తుంది AMCAకి, దాన్ని వేట్ చేసుకుంటున్నాం. కాబట్టి స్థానికంగా భారతదేశం చేసుకోండి, అక్కడి నుంచి పంపడం కాదు, లోకల్ ప్రొడక్ట్ ఇస్తాం. జాయింట్ ప్రొడక్షన్ సొంతంగా కాదు, ఇద్దరు కలిసి డెవలప్ చేస్తాం. ఎవరో రష్యా. కాబట్టి ఇది డిఫెన్స్ టెక్నాలజీ సంబంధించి రష్యా ఈ రోజు భారతదేశాన్ని మన ఇద్దరం కలిసి SU-57 జాయింట్ డెవలప్మెంట్ చేద్దాం, పైగా మీ ఇండియాలో తయారు చేస్తాం, దీన్ని టెక్నాలజీ ఇస్తామో అని చెప్పింది దీన్ని మాట్లాడాలి. అయితే ఇండియా హస్ గివెన్ ఏ మన డెఫినెట్ రెస్పాన్స్ ప్రయారిటైజింగ్ ఇట్స్ ఇండిజినస్ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ AMCA అని పిలుస్తున్నాం. AMCA ప్రాజెక్ట్ మనం చూస్తున్నాం డిస్కషన్ ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అవుతుంది. అందరూ ఏపీపీఎస్సీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి భారతదేశం ఏం చేస్తుందంటే ఈ ఇస్తారని చెప్తున్నా కూడా ఆ టెక్నాలజీ కంటే స్థానికంగా ఇండిజినస్ గా మేము ఆల్రెడీ AMCA తయారు చేస్తున్నాం. AMCA ఏంటంటే అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ పోరాడ విమానాలు, యుద్ధం చేసే విమానాలు, అది మీడియం సైజ్ ఉంటాయి. సో దాన్ని మీడియం అంటున్నాం. ఏ అంటే అడ్వాన్స్, ఆధునీకరించినటువంటి తర్వాత తరాల్సినటువంటి అనే పదం వస్తుంది. MCA మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్, ఏ చేస్తే అడ్వాన్స్, AMCA అని గుర్తుపెట్టుకోండి. ఇది మీకు టెక్నికల్ పదాలు ఇంట్లో వస్తుంది ఎగ్జామ్స్ లో. కాబట్టి ఈ AMCA ని ఇండిజినస్ గా స్థానికంగా తయారు చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్. ఇప్పుడు దీన్ని చేసేటప్పుడు ఇది ఇచ్చేటప్పుడు నాకు ఎందుకు అనేది ఒక డైలమాలో పడేసిన భారతదేశం ఉండదు. ఈ ఫార్మల్ డీల్ రిమైన్స్ అండర్ నెగోషియేషన్ amid debates over technology transfers and local assembly rights. బట్ ఏంటంటే మనకి ఇస్తుంది, మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే కేవలం జస్ట్ దానికి సంబంధించిన నెగోషియేషన్ జరుగుతున్నాయి, చర్చలు. సో ఏంటి ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఆ సాంకేతిక పరిజ్ఞానం మాకు ఇచ్చేస్తుంది, దాచిపెట్టుకోవడం వల్ల. అదే పుతిన్ గారు కామెంట్ చేశారు, వెస్ట్ ఏషియాకి మాకు తేడా ఏంటంటే వెస్ట్ ఏషియా విమానం వస్తుంది, టెక్నాలజీ ఇవ్వదు, అప్పుడు మళ్ళీ రిపేర్స్ పెరిగిస్తామో ఉంటది. మేము అలా కాదు, మేము నమ్ముతున్నాం, భారతదేశంలో మాకు నమ్మిన మిత్రుడు, అలాగే భారతదేశానికి రష్యా కూడా ఆపత్తి నమ్మేటువంటి మిత్రుడు ఫ్రెండ్. సో కాబట్టి ఈ టెక్నాలజీ మనకి దాచిపెట్టి నమ్మడం వల్ల టెక్నాలజీ చేస్తే జాయింట్ చేద్దామని ప్రపోజ్ ఫ్రెండ్షిప్ మీద. సో కాబట్టి ఈ టెక్నాలజీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, లోకల్ గా అసెంబ్లీ రైట్స్ అంటే స్థానికంగానే కావాల్సిన అసెంబ్లీ అని చేయడానికి హక్కులు ఇలాంటివి కేవలం అధికారికమైన ఆన్సర్ మాత్రమే ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితులు మనకి AMCA ప్రాజెక్ట్ ఇది ఈ రోజు ఇష్యూ. మీరందరూ ఇక్కడ చూస్తున్నారు, ఈ పైన ఉండేటువంటిది SU-57 సుఖోయ్ 57 రష్యన్ వేరు. ఎగ్జామినేషన్ లో మీకు ఏది అంటే గుర్తుపెట్టుకో రాయగలుగుతారు రష్యన్ వేరు. అలాగే మనకు వచ్చేకాడికి మన దగ్గర ఉండేటువంటి AMCA దానికి ఈక్వలెంట్ గా తయారు చేస్తున్నాం. AMCA ఏం చెప్పాను, అడ్వాన్స్ మీడియం CA కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. అంటే
మీడియం ఉండేటు సైజులో ఉండేటువంటి మనకు ఈ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ పోరాడే విమానాలని అడ్వాన్స్ అగ్రికల్చర్ ఏఎఫ్సిఎం తో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజు ప్రాజెక్ట్ మనకు పుట్టబోతుందో ఇది ఈ రెండింటికి సంబంధించినటువంటి ఫ్లైట్స్ మీకు ఇవ్వడం జరిగింది. మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ ఎయిర్క్రాఫ్ట్ అనేది SU-50 అనేది ఎగ్జాంపుల్స్ ది క్యాపబిలిటీస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్స్ అంటాం. మనం అన్ని నేర్చుకోవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్చుకుంటారు మీరు. కానీ 4th జనరేషన్ ఏంటి, 5th జనరేషన్ ఏంటి నేర్చుకుంటారు. ఒక్కొక్క దాంట్లో ఆధునిక మన అంటాం ఫోన్స్ పెట్టుకుంటాం కదా, వివో అన్నాం, ఆ వివో నంబర్ ఇస్తాడు, ఇంకోసారి కొత్త నంబర్ ఇస్తాడు, ఒప్పో అంటాం దాని నంబర్ ఇస్తాడు. అలా ఒక్కొక్కసారి టెక్నాలజీ ఇచ్చే కొద్దీ పేర్లు పడతాయి. సో ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో మన దగ్గర 4th జనరేషన్, మనం 5th జనరేషన్ పరిగెత్తాలి. పక్కన సెంట్రల్ దేశం దగ్గర 5th జనరేషన్ చైనా దగ్గర. సో అందుకోసం మనంతా కూడా ఆ దాంట్లో ఉండే స్పెషాలిటీస్ ని 5th జనరేషన్ తీసుకోవాలి. కాబట్టి ఎయిర్క్రాఫ్ట్ అనేది మనకి న్యూస్ అనేటువంటి ఏం తెలియజేస్తుందంటే ఎగ్జాంపుల్ చేసింది క్యాపబిలిటీస్ అండ్ లిమిటేషన్స్. అంటే మనకు ఉండే సమర్థతని, మనకు ఉండేటువంటి ఈ దాని లిమిటేషన్స్ అంటే పరిమితులను తెలియజేస్తుంది. దేనికి సంబంధించి 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్స్, 5వ తరానికి చెందినటువంటి 5th జనరేషన్ సంబంధించినటువంటి స్టెల్త్ ఫైటర్స్, శత్రువుల యొక్క రాడార్ల కాళ్ళు తప్పి తక్కువ ఎత్తులో ప్రయాణం చేస్తూ అనుకున్న లక్ష్యాన్ని అటాక్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి మనకుండే సాధ్యాలేంటి, మనకుండే పరిమితులేంటి ఇప్పుడు ఈ ఎయిర్క్రాఫ్ట్ డిస్కషన్ లో తెలియజేసింది. కాబట్టి ఇట్ రిక్వైర్స్ ఎ ఫౌండేషన్ అండర్స్టాండింగ్ ఆఫ్ AESA radars, sensor fusion, సూపర్ క్రూయిజ్ ఎబిలిటీస్, అదేవిధంగా థ్రస్ట్ వెక్టర్ ఇంజిన్స్. ఈ పదాలను నేర్చుకున్నాం. AESA రాడార్స్ అంటే తెలుసుకోవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే AESA రాడార్ డిస్కస్ ఎగ్జాంపుల్లో మనకి AESA రాడార్స్ నోట్ చేసుకోండి, ఇది మళ్ళీ డిస్కస్ చేద్దాం. అలాగే మీకు సెన్సార్ ఫ్యూజన్ తెలియాలి, ఇది టెక్నికల్ పదాలు. సెన్సార్ ఫ్యూజన్, అలాగే సూపర్ క్రూయిజ్ ఎబిలిటీస్, మన చెప్పారు సూపర్ సోనిక్ క్రూయిజ్ అంటే బ్యాలిస్టిక్ అని. సో కాబట్టి సూపర్ క్రూయిజ్ ఎబిలిటీస్ అంటే తెలుసుకోవాలి. అలాగే థ్రస్ట్ వెక్టర్ ఇంజిన్స్, ఇవన్నీ మీరు తెలుసుకుంటే ఇవన్నీ మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు SU-57 గురించి ఎందుకు మాట్లాడుతుంది. అలాగే ఎకానమీకి సంబంధించి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, పారిశ్రామికకు సంబంధించి ఈ రోజు డిబేట్ అనేది ట్రాన్స్మిషన్ ఫ్రమ్ ట్రెడిషనల్ బయ్యర్ సెల్లర్. ఇంతకాలం ఎలా ఉన్నా నేను అమ్మతాను కొంటున్నాను, బేస్ ఏంటి నేను అమ్మేవాడిని అంతే కదా. బయ్యర్ సెల్లర్, బయ్యర్ అంటే కొనేవాడు, సెల్లర్ అమ్మేవాడు. రష్యా అమ్మదాన్ని ఇండియా కొనుక్కోండి, ఇది ట్రెడిషనల్ సాంప్రదాయం. ఇప్పుడు దాంట్లో నుంచి ట్రాన్సిషన్ మనం మారుతున్నాం. దేని మారుతున్నాం? డిఫెన్స్ ఇది కోడ్ డెవలప్మెంట్. ఏమంటుంది రష్యా, ఇంతకు అమ్మతో మనం కొనుక్కోవడం కాదు, ఇద్దరు చేసుకున్నాం, రెండు బాబు కలిసి తింటాం. కోడ్ డెవలప్మెంట్ అండ్ జాయింట్ ప్రొడక్షన్, ఇద్దరము అభివృద్ధి చేద్దాం కలిసి, దాని ఇద్దరు కలిసి ఉత్పత్తి చేస్తాం. మోడల్ వచ్చింది అంటే మోడల్ మారిందా లేదా అంటే డిఫెన్స్ రంగంలో మనకు ఉండేటువంటి ప్రయారిటీస్ చాలా ఇంపార్టెంట్. ఇక టెక్నాలజీ వస్తుంటాయి, ఈ టెక్నాలజీని జాగ్రత్తగా పెంచుకొని రాయడం నేర్చుకోవాలి. ఇంతకుముందు చెప్పాను, మన భారతదేశం యొక్క విదేశాంగ విధానం ఏంటి, ఏమంటాం ఫారిన్ పాలసీ, ఫస్ట్ నేబరింగ్ పాలసీ. వాడు ఇస్తాడు ఆప్షన్ ABC. మనకు తెలిసిపోతే కాన్సెప్ట్ క్లారిఫికేషన్ ఇస్తే రాయగలం. ఏమంటుందనే ఫస్ట్ నేబరింగ్ పాలసీ. నాకు మిగతా అందరికంటే ఎవరు ఇంపార్టెంట్, చుట్టుపక్కల దేశాలు వాడు నేబర్స్. అది మన రాసేటప్పుడు ఆప్షన్ లో ABC ఫస్ట్ నేబరింగ్ పాలసీ. అలాగే మనకు వచ్చినప్పుడు న్యూక్లియర్ వెపన్స్ సంబంధించి భారతదేశం యొక్క పాలసీ ఏంటంటే నో ఫస్ట్ యూజ్. మొట్టమొదటిసారి నిర్ణయించారు చేస్తే పెట్టి పడేస్తారు. నో ఫస్ట్ యూజ్ పాలసీ పేరు నో ఫస్ట్ యూజ్ అంటే ఇలా పాలసీలు ఉంటాయి. సో ఆ విధంగా చూసినప్పుడు ఇక్కడ మనం వచ్చేకాడికి ఇక్కడ ఈ బై అండ్ సేల్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ట్రెడిషనల్ వచ్చిన సాంప్రదాయం నుంచి ఇప్పుడు ఏగా మారింది కో డెవలప్మెంట్, జాయింట్ ప్రొడక్షన్. కలిసి పనిచేద్దాం, కలిసి డెవలప్ చేద్దాం, కలిసి ఉత్పత్తి చేద్దాం అనేది కాన్సెప్ట్. అంటే ఈ రోజు మన కాన్ఫిడెన్స్ పెంచింది. ఒక దేశం టెక్నాలజీ మనకి ఇస్తుందంటే స్నేహం ఓకే, ఎందుకు ఇస్తుందంటే మన భారతంగా మన స్వదేశీ టెక్నాలజీ డెవలప్ చేసుకున్నాం, ఇతరుల మీద ఆధారపడడం మానేసాం. అందువల్ల ఇతర దేశాలకి మన దగ్గర కూడా వస్తున్నారు, మనతో కలిసి పంచుకుంటున్న టెక్నాలజీ, ఇది గుర్తుంచుకోవాలి. కాబట్టి దిస్ అలైన్స్ విత్ UPSC క్వశ్చన్స్ ఆర్ అచీవింగ్ సెల్ఫ్ రిలయన్స్. ఇప్పుడే మాట్లాడుతుంటాం, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు ఆత్మనిర్భర్ భారత్ అని గంభీరమైన గుర్తించినప్పుడు మనకి రోమాలు దిగబడుచుకుంటాయి. ఎస్, ఈ భారతదేశం అనేది ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా. ఇంత ముందులాగా మీ కాలం మీద మేము మోకాలకి ఉండే పరిస్థితి లేదు. మాకు స్వదేశీ టెక్నాలజీ ఉంది, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం ఉంది. మాకు కావాల్సిన మొత్తం మా భారతదేశంలో ఇది భారతీయులలో గర్వపడేషన్. కాబట్టి ఇక్కడ సెల్ఫ్ రిలయన్స్ వయా ఆత్మనిర్భర్ భారత్ ఫ్రేమ్వర్క్. ఈ ఆత్మనిర్భర్ భారత్ ఫ్రేమ్వర్క్ లో మన సెల్ఫ్ రిలయన్స్ అంటే మన కాలం మీద నిలబడుతుంటే ఆ క్వశ్చన్స్ కి ఇప్పుడు చెప్పినటువంటి SU-57 రిలేట్ చేయించలేదా? చేయించాం. సో ఆ విధంగా బ్రాడర్ గోల్ ఆఫ్ ఇండిజినస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్.
ఏఎంసీఈ అంటే ఇక్కడ మనకు భారతదేశం ఆంధ్రప్రదేశ్ గౌరవ కాలంలో ఇండియాలో ఎక్కడ తయారైనా ఈ రోజు ఇండియన్ రిసర్చ్ టెక్నాలజీ స్థానికంగా ఇక్కడే భారతదేశంలో టెక్నాలజీ అభివృద్ధి చేయడం కాకుండా భారతదేశం మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రామ్ లో స్వదేశీలో తయారైనటువంటి ప్రోగ్రామ్ తయారంటే ఎస్ ఇది మనకు ఇండిజినస్ డిఫెన్స్ మ్యానుఫాక్చరింగ్ స్వదేశీ పరిజ్ఞానంతో స్వదేశంలో ఈ రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తుల్ని గతంలో లాగా విదేశాలు ఆధారపడకుండా తయారు చేస్తున్నాం. సో దానికి సంబంధించి యూపీఎస్సీ క్వశ్చన్స్ వస్తే దానికి మీరు అవేచ్యుడు నేర్చుకోవాలి. అర్థమైందా? సో ఎస్సీఓ 50 సంబంధించి మనం చూస్తే అలాగే మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ బైలేటరల్ ట్రైస్ ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. ఒక దేశానికి ఇంకో దేశానికి ఐఆర్ చదువుతారు మీరు అందరూ కూడా. ఈ ఐఆర్ లో అక్కడ ఉండే డేటా దీన్ని మీరు టైప్ చేయడం నేర్చుకోవాలి. ఎలా చేస్తారు? It underscores India's multi-vector strategic policy. ఎందుకంటే ఈరోజు చూడాలంటే భారతదేశం గమనించుకోండి, అసలు అంత పెద్ద కాన్ఫ్లిక్ట్ జరుగుతుంటే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా ఒకటి ఇజ్రాయెల్ ఉన్నాయి. అన్ని దేశాలు ఇబ్బంది పడుతుంటే మనం ఇరాన్ తో చర్చ జరుపుతాం, మళ్ళీ ఇజ్రాయెల్ జరుపుతాం. ఇది అందరికి సాధ్యపడుతుంది. ఎస్, దీన్ని మనం మల్టీ వెక్టర్ స్ట్రాటజిక్ పాలసీ అంటే అన్ని దేశాలతో మనకు కావాల్సిన భారతదేశానికి నా ప్రయోజనం, నాకు ఆ దేశం ఏంటి, పాకిస్తాన్కి మనకి తేడాది తెలియక రకరకాల మాట్లాడుతుంటారు. భారతదేశం అనేటువంటి చాలా జాగ్రత్తగా అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే మనకు కావాల్సినటువంటి దేని మన భారత పౌరులు రక్షణ. సో కాబట్టి ఇండియా మల్టీ వెక్టర్ స్ట్రాటజిక్ పాలసీ అనేటువంటి ఈ రోజు చెబుతుంది. ముఖ్యంగా బ్యాలెన్సింగ్ ట్రెడిషనల్ డిఫెన్స్ రిలయన్స్ ఆన్ రష్యా. రష్యాతో ఈ రోజు కదా అనుకుందాం, ప్రతి యుద్ధంలో మనకి స్నేహస్తం నమ్మిన మనకు ఉండేటువంటి నమ్మిన మిత్రుడు అంటే రష్యా. కాబట్టి ఆ డిఫెన్స్ రిలేషన్ కొనసాగిస్తుంది. మనం ఏం చేస్తున్నాం, వెస్టర్న్ పార్ట్నర్స్ తో కూడా ఉన్నాం. వెస్టర్న్ పార్ట్నర్స్ అంటే అప్పుడు భిన్నత్వ ప్రపంచంలో అమెరికా రష్యా వీటి పక్క కొన్ని దేశాలు కొన్ని దేశాలు నుండి మన రష్యా పక్క ఉండిపోయాం, అమెరికా గౌరవం అమెరికా పాకిస్తాన్. ఈ రోజు అటు మనం నమ్మినటువంటి మిత్రులు సాంప్రదాయం ఉండేటువంటి రష్యాతో స్నేహ సంబంధం కొనసాగిస్తూనే ఈ వెస్టర్న్ పార్ట్నర్స్ తో ఈ అమెరికా వచ్చిన వాటితో మనం చేస్తూ ముఖ్యంగా ఇండిజినస్ ప్లాట్ఫామ్స్ మన స్థానికంగా మన ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నాం. చూడండి ఇంత బ్యాలెన్స్ ఉందో. అంటే మనం వ్యూహాత్మకంగా ఐఆర్ చదివేటప్పుడు ఇలాంటివి కోట్ చేసుకుని కాన్సెప్ట్ క్లారిటీ వస్తే రాయగలుగుతాం. కాబట్టి ఇట్ రైజెస్ స్ట్రాటజిక్ కన్సిడరేషన్ రిగార్డింగ్ యుఎస్ శాంక్షన్స్ రిజిస్ట్రేషన్. మీరందరూ కూడా ఈ సపరేట్ గా నోట్స్ తయారు చేసుకోండి. ఐఆర్ చదివిన వాళ్ళందరూ కూడా విన్నారు కదమ్మా. కార్సా విన్నారా పేరు మీరు? కార్సా విన్నారా? సిఏఏ టిఎస్ఏ కార్డ్స్ అనే పేరుతో సెపరేట్ గా చదువుతారు, మీరు నోట్ చేసుకోండి ఐఆర్. కాబట్టి ఈ కార్డ్స్ అనేటువంటి యుఎస్ శాంక్షన్స్ రిజిస్ట్రేషన్ అంటే అమెరికా ఏంటంటే తన యొక్క దేశం యొక్క ప్రయోజనాలకి భంగం కలగడంతో శాంక్షన్స్ అంటే తన పనులు వేస్తున్నా ఫైన్స్ వేస్తున్నా టారిఫ్ అంటాం, అలాంటి శాంక్షన్ విధించేదాన్ని కార్డ్స్ అంటారు. కార్డ్స్ అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. 2019 గుర్తుపెట్టుకోండి, కోవిడ్ గుర్తు కాబట్టి. కోవిడ్ 2 సంవత్సరాల ముందు 2017 ఓకేనా. 2019 కోవిడ్ దాని ఉండేది ముందు 2017 గుర్తుపెట్టుకోండి. అక్కడ అనేక చట్టాలు ఉన్నాయి, ఆ వచ్చిన దాని పేరే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ 2017. కాబట్టి మనకు అక్కడ వచ్చిన చట్టం పేరు ఏంటంటే అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్, అమెరికా ప్రయోజనాలకు ఎవరైతే వ్యతిరేకంగా చేస్తారో ఆ దేశాల పైన శాంక్షన్స్ అంటే మన పన్నులు కానీ నిషేధాలు కానీ ఇలాంటి చేసి కొడాలు చూపిస్తూ లొంగ తీసుకోవడాన్ని ఈ చట్టాన్ని అనుమతించడమే దాన్ని కార్డ్స్ అంటారు. ఇది సపరేట్ గా నోట్స్ తయారు చేసుకోవాలి మీరు. బిట్స్ లోనే కాకుండా ఫిలిప్స్ లోనే కాకుండా మెయిన్స్ లో ఐఆర్ లో మీరు రాయాల్సినటువంటి ఇంపార్టెంట్ పదవి కార్డ్స్ అంటారు. సో కాబట్టి ఇక్కడ ఎందుకు మాట్లాడుతుంటే మనం మాట్లాడిందేమో టీవీలో నిన్న చిన్న బిట్ నాకు ఏం కనిపించింది, SC-57 పుతిన్ అలాగే మోడీజీ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. దీని ఎన్ని అంశాలు చదవండి మీకు. ఒక ఐటమ్ యూపీఎస్సీ 360 డిగ్రీ చదవాలి చెప్పాను. పేపర్ టఫ్ లేదు, ఈజీ అనిపిస్తాను అలా చెప్తున్నాను. చదివితే ఈజీ, తెలుసుకుంటే ఈజీ, తెలియకపోతే కష్టం నా దృష్టిలో. కానీ తెలుసుకుంటాం, ఒక ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి కావాలని తెలుసుకోవాలి కదా. మీకు చదివే క్రమంలోనే అధికారం తయారు చేస్తుంది యూపీఎస్సీ. కాబట్టి నేను యూపీఎస్సీ ఎగ్జామ్ విధానం చెప్పడం లేదు, మీకు చదవాల్సిన అవసరం మనకు ఉందని గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మనకు చిన్న ఐటెంలో కీవర్డ్ నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కార్డ్స్ అది కార్డ్స్ అంటే చెప్పాను కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్ యాక్ట్. కాబట్టి ఎవరైతే అమెరికా ప్రయోజనాలకు భిన్నంగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో ఆ దేశాలపైన శాంక్షన్స్ పన్నులు కానీ టారిఫ్లు కానీ విధించే చట్టమే కార్డ్స్. దాన్ని సపరేట్ చేసుకోండి. అదే విధంగా ఈ సందర్భంలో మీకు అందరికి ఏం గుర్తొస్తుంటే, మీకు ఈ చదువుంటారు అయ్యాను క్వాడ్ చదువుంటారు, క్వాడ్ గుర్తుంది కదా, క్వాడ్ గుర్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, మన భారతదేశం ఇది ఇండియా, ఇది జపాన్, ఇది యుఎస్, ఇది ఆస్ట్రేలియా, 4 ఉన్నాయి చూడండి కదా. జపాన్, ఇండియా, మన ఇండియా, జపాన్,
యుఎస్ఏ, ఆస్ట్రేలియా వేరే వేరే కాంటినెంట్స్ ఉన్నాయి, గమనించుకోండి. ఇక్కడ ఉండేటువంటి వేరే వేరే కాంటినెంట్స్ ఉన్నాయి, జపాన్ తప్ప, జపాన్ పక్కన పెడితే. ఈ 4 కలిసి వేరు వేరు చోట్ల కలిసి ఒక 4 కలిసి ఒక సమిష్టి ప్రయోగపడినటువంటి సమూహం పేరే క్వాడ్. ఏ పేరు? క్వాడ్. PUAD, క్వాడ్. డిఫెన్స్ లో మీరు చదువుకుంటారు, ఫిలిమ్స్ లో వస్తుంది, మెయిన్స్ లో వస్తుంది, ఐఆర్లో అన్నిట్లో ఎగ్జామ్ వస్తుంది. ఈ క్వాడ్ అని 4 దేశాలు ఒప్పందం. దేనికి వ్యతిరేకంగా? చైనాకి వ్యతిరేకంగా. చైనా వ్యతిరేకంగా జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా ఈ 4 కలిసి క్వాడ్ అని పేరుతో పిలుస్తున్నాం. ఇప్పుడు మీరు చూడండి, మీకు ఈ దాన్ని ఎలా మనం రిలేట్ చేయొచ్చు. కాబట్టి ఇది స్ట్రాటజిక్ కన్సిడరేషన్ లో వ్యూహాత్మకంగా మనము ఈ రోజు ఆ కాట్సార్ వ్యతిరేకంగా మనం ఏం చేస్తున్నామో అలాంటిప్పుడు రష్యా తెలుసుకుంటున్నాం. అలాగే ఇక్కడ కౌగిలించుకున్నారు. ఈ ఫ్రెండ్షిప్ అత్యంత సన్నిహితంలో మాత్రం చేయగలరు, కానీ మామూలు దేశాలలో కలసాలు తెచ్చుకుంటారు. అంత కౌగిలించిన స్టేజ్కి ఇంత ముందు గత ప్రైమ్ మినిస్టర్ గురించి అర్థమైంది. ఈ రోజు ఒక ఆత్మ నిర్భర్ భారత్, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్న భారతదేశం మీరు ఎవరికంటే తక్కువగా తెలిసి. సో ఈ విధంగా అటు అమెరికా ఉండేటువంటి విషయాలకి ఇటు వాటికి ఇటు రష్యాకి ఒకదానికి సంబంధమైనటువంటి రిలేషన్ మెయింటైన్ చేస్తూ తెలుసుకోగలుగుతుంది. ఇది ఐఆర్ ఎలా కోట్ చేస్తారంటే మీకు అర్థమైంది. ఇంతకు ముందుకి ఇప్పుడు ఉండేటువంటి దాంట్లో స్ట్రాటజీలో వచ్చినటువంటి మార్పులు కోట్ చేయండి. అలాగే మనకు ఉండేటువంటి దాంట్లో ఏపీపీఎస్సీ స్టూడెంట్ చూస్తే ఇక్కడ ముఖ్యంగా యూపీఎస్సీకి ఏపీపీఎస్సీ చాలా ఒకేలాగా ఉంటుంది. కానీ మీరు అడిగారు కాబట్టి కొన్ని చెప్తున్నాను నేను. ఈ సెక్యూరిటీ కానీ, వాటర్ మేనేజ్మెంట్ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ క్వశ్చన్స్ అనేటువంటి ఏపీపీఎస్సీ లో ముఖ్యంగా ఎలా ఎవాల్యుయేట్ చేస్తారంటే నేషనల్ సెక్యూరిటీ డైమెన్షన్, ఈ జాతీయ భద్రతకు సంబంధించినటువంటి కోణంలో చూస్తారు. అలాగే డీల్ అనేటువంటి అడ్వాన్స్ స్టెల్త్ జెట్స్, అంటే ఆధునీకరించినటువంటి ఈ నిఘా విమాన శత్రువు యొక్క కళ్ళు కప్పగలిగినటువంటి విమానాలు ఏమవుతున్నాయి వాటి గురించి, ముఖ్యంగా మనకి ఆర్డర్ సైడ్ లో ఇండియా అంటే చైనాకి, ఇండియా పాకిస్తాన్కి ఏరియల్ పవర్ బ్యాలెన్స్ ఉన్నారు కదా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ విమానాలు, మన దగ్గర ఇండియా డామినెన్స్ వాళ్ళ ఉంది. మనం ఎవరు చూపించాం? పాకిస్తాన్ జరిగిన ఇండియా జరిగిన ఆపరేషన్ ఎవరు డామినెంట్? ఇండియానా పాకిస్తాన్? ఎందువల్ల? ఇది ఎయిర్ డామినెన్స్. కాబట్టి అంటే నావికా దళం కావచ్చు, ఆర్మీ పదార్థాలు కావచ్చు, లేదంటే మనకు ఇది మనం ఈ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏదైనా సరే దాంట్లో ముఖ్యంగా ఎయిర్ పవర్ అనేది ఇటీవల కాలంలో ఆధునీకరించబడింది బ్యాలెన్స్ అన్నమాట. కాబట్టి నార్త్ అండ్ వెస్టర్న్ సెక్టార్స్ చూస్తే అటు నార్త్ లో చూస్తే మనకు తెలిసి ఎంత ఇబ్బంది ఉందో, వెస్టర్న్ సైడ్ లో పాకిస్తాన్ ఉంది. కాబట్టి అటు సైడ్ వచ్చింది అంటే చైనాకి, ఇండియాకి, అటు ఇండియా పాకిస్తాన్కి ఈ బ్యాలెన్స్ చేయడానికి ముఖ్యంగా ఈ అడ్వాన్స్ సబ్జెక్ట్స్ ఏమవుతున్నాయో SC-50 చాలా కీలకమైనవి. ఎందుకంటే వాడి దగ్గర 5th జనరేషన్ లో చైనా దగ్గర, మన దగ్గర 4th జనరేషన్ కూర్చోన్నాం. కాబట్టి ఆధునీకరించిన విమానాలు ఏఏసీ టెక్నాలజీ ఉండేటువంటి ఈ స్టెల్త్ రకాలు అవసరం. కాబట్టి ఇది మనకు బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ విషయం మాట్లాడుతున్నాం. అలాగే మనం చూస్తే ఇండస్ట్రియల్ పాలసీ అంటే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే మనకు ఇండస్ట్రియల్ పాలసీ చెప్పాను మనం చెప్పిన దానికి పాలసీ విధానాలు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకుండే పాలసీలో బికమ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అటు ఏరోస్పేస్ కి అంతరిక్షానికి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించిన వాటిలో ఈరోజు హబ్ లాగే కేంద్రం లాగా ఆంధ్రప్రదేశ్ మారింది. కాబట్టి SC-57 ప్రపోజల్ ఏంటంటే ఒక కేస్ స్టడీ లాగా మనకు టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్, ఈ సాంకేతికమైన పరిజ్ఞానాన్ని ఒకరి నుంచి ఒకరికి ఎలా బదిలీ చేస్తారని టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ అంటాము. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI అంటాం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, అంటే విదేశాల నుంచి ఏ విధంగా మనకు ప్రత్యక్షంగా పెట్టుబడులు వస్తాయి డిఫెన్స్ లో ముఖ్యంగా. అలాగే క్రియేషన్ ఆఫ్ యాన్సిలరీ ఏరోస్పేస్ సప్లై చైన్స్, ఎందుకంటే మనకు ఈ డిఫెన్స్ లో మనకు కావచ్చు, ఏరోస్పేస్ లో కావచ్చు సప్లై చైన్స్ ఉంటాయి. మనం చూస్తే మనకి ఇప్పుడు అలాంటి ఏదో ఇంత పెద్ద పడ్డాము. ఇలాగే డిఫెన్స్ లో కీలకమైనటువంటి రాకపోతే చాలా ఘోరంగా దేశం పడిపోతుంది. సో అలాంటప్పుడు ఈ ఏరోస్పేస్ సంబంధించినటువంటి ఈ సప్లై చైన్స్ కి దానికి అనుబంధంగా ఉండే యాన్సిలరీస్ సంబంధించి క్రియేట్ చేయడం. సో ఇలాంటి అన్ని అంశాలు ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీలో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఎకానమీ జియోగ్రఫీ సంబంధించి అండర్స్టాండింగ్ ద జియో పొలిటికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండో పసిఫిక్ రీజియన్. ఈ ఇండో పసిఫిక్ రీజియన్ మీరు ఆల్రెడీ ఐఆర్ ఇంటర్నేషనల్ లో అంతర్జాతీయ సంబంధాలు సార్ చెప్పుకున్నారు, మీరు చదువుకుంటారు. ఈ ఇండో పసిఫిక్ రీజియన్ లో కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ ఈ బైలేటరల్ ఎకనామిక్ ఎంగేజ్మెంట్స్, అంటే ద్వైపాక్షిక సంబంధాలు ఉంటాయి ఒక దేశానికి మరొక దేశానికి సంబంధించినటువంటి ఆర్థికమైన ఎంగేజ్మెంట్స్. కాబట్టి అందులో ఏపీఎస్సీ ఏం చేస్తారు తరచుగా ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటే ఇండియాస్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇన్ రిసోర్స్ అండ్ టెక్నాలజీ విత్ నేషన్స్ లైక్ రష్యా. కాబట్టి టెక్నాలజీ పరంగా, సాంకేతిక పరంగా, అలాగే మనం చూసినట్లయితే రిసోర్స్ వనరుల పరంగా మనకంటే బలమైనటువంటి దేశాలతో భారతదేశానికి ఉండే సంబంధం ముఖ్యంగా రష్యా పడుతుంది. ఇప్పుడు రష్యా దానికి చేసినప్పుడు ఏం చేసింది? 5 దేశాల టాపిక్ కేవలం ఒకే ఒక టాపిక్ పుట్టపర్తిలో
ఇక్కడ ఇవన్నీ టెక్నాలజీ వస్తున్నాయి. ఇక్కడ ఏబీపీ సంబంధించి కూడా మనకు చాలా ఉపయోగపడిన అంశాలు. కాబట్టి ఒక ఇది అన్ని చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ లాస్ట్ టైం చూసాం మనం. ఏప్రిల్ మనకు మేలో వచ్చినటువంటి మన 24th లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ లో ఇంటూ నుంచి 17 క్వశ్చన్స్ వచ్చాయి. కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఎంత ఎక్స్పెక్ట్ 65 to 70 పెడుతున్నాం. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ ఏలో యూపీఎస్ లో. మరి 17 క్వశ్చన్స్ ఇంటూ పేపర్ నుంచి కరెంట్ అఫైర్స్ వచ్చినాయంటే 34 మార్క్స్. అంటే ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులు చదివిపోతుంటే కేవలం కట్ ఆఫ్ తగినటువంటి హాఫ్ మార్క్స్ కేవలం ఇంటూ పేపర్ ని అనాలిసిస్ చేసుకోవడం ద్వారా లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ అనాలిసిస్ వల్ల తెచ్చుకోవచ్చు. కాబట్టి న్యూస్ పేపర్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే బిఏబీ కోర్స్ కానీ అలాగే హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ ఇతరత్ర కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ సక్రమంగా చదువుకున్న స్టూడెంట్ ఇప్పుడు డెఫినెట్ గా అప్పర్ హ్యాండ్ వస్తుంది. మరి కరెంట్ అఫైర్స్ ని డాక్టర్ హిందీ సైన్స్ అకాడమీలో ఎప్పటికప్పుడు 360 డిగ్రీస్ అనాలిసిస్ సెంటర్ తో ప్రతి ఐటమ్ ని అన్ని రకాలుగా ఫిలిమ్స్ కి, మెయిన్స్ కి, ఎస్ఏ కి, యూపీఎస్సీ కి, ఏపీఎస్సీ కి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి అన్ని యాంగిల్ డిస్కస్ చేస్తున్నాం. మరి మీరందరూ కూడా చూస్తున్నారు అనుకుంటూ నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.